காலையில் நாம் ఉదయకాలమందు మనము எப்படி நாம் மறுபடியும் பிறப்பது என்பதான சத்தியத்தை நாம் கேட்டோம். తిరిగి జన్మించడం ఎలాగనేటువంటి సత్యమును గురించి మనం విన్నాం. இயேசு கிறிஸ்துவை போல ஜீவிக்கிறது என்பது பாவத்திலிருந்து முற்றிலுமாய் விடுதலையாகி அவரை போல அதில் வளர்றது அப்படிங்கிறத கேட்டோம். క్రీస్తు వలె జీవించడం అంటే పాపం నుంచి సంపూర్ణంగా విడిపించబడి ఆయన పోలి నడుచుకోవడం గురించి మనం పొద్దున విన్నాం. நாம் பிறரை மன்னிப்பதும் பிறரிடத்தில் மன்னிப்பு கேட்பதை குறித்து நாம் கேட்டோம். మనం క్షమాపణ అడగడం, తర్వాత ఇతరులను క్షమించడం గురించి మనం విన్నాం. நாம் இந்த கான்ஃபரன்ஸினுடைய நம்முடைய தீம் இயேசுவை போல நாம் జీవిపது அவரை போல நாம் நடப்பது. ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశము యేసుని పోలి మనం నడుచుకోవటం అనే దాని గురించి. హీబ్రూస్ చాప్టర్ 12, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము முதல் ஒரு ஃபர்ஸ்ட் 4 verses நாம் வாசிப்போம். మొదటి 4 వచనములు మనం చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెమందు ఓపికతో పరిగెత్తదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకియు ఉండునట్లు పాపాత్ములు తనకి వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకునిన ఆయన్ను తలంచుకునిడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. హీబ్రూ ఆథర్ జీసస్ குறித்து இங்கே காண்பிக்கிறார். ఇక్కడ హెబ్రీయుల గ్రంథకర్త యేసు ప్రభు గురించి ఇక్కడ మనకి చూపిస్తున్నారు. நாம் இயேசுவை நோக்கி நமக்கு நியமிக்கப்பட்டிருக்கிற ரேஸ்ல நான் ஓடணும் அப்படிங்கறத வாசிக்கிறோம். యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పందెమందు ఓపికతో పరిగెత్తాలి. వర్స్ 2లో రెండవ వచనంలో அவர் ஷேம், கிராஸ், அப்புறம் వర్స్ 4ல ஹாஸ்டிலிட்டி இதெல்லாம் அவர் என்డ్యూర్ பண்ணாருன்னு வாசிக்கிறோம். ఇక్కడ మనం రెండో వచనంలో ప్రతి భారమును సిలువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టారు, తర్వాత ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టారు అనే దాన్ని మనం చూస్తున్నాం. అవమానం, సిలువై, హాస్టిలిటీ. అవమానమును, సిలువను, తర్వాత చిక్కులు పెట్టే పాపములను ఆయన విడిచిపెట్టారు. அவர் பாவத்திற்கு விரோதமாய் போராடுகிறதற்கு அவர் ரத்தம் சிந்தத்தக்கதான அளவுக்கு அவர் பாவத்துக்கு எதிர்த்து நின்றார். ఆ పాపంతో పోరాడే విషయంలో రక్తము కారునంతగా పాపమును ఆయన ఎదిరించారు. இப்போ நாம் அவரை நோக்கி நாம் நியமிக்கப்பட்டிருக்கிற அந்த ரேஸ்ல நான் ஓடணும் அப்படின்னு வாசிக்கிறோம். ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆయన వైపు చూచుచు మనందు ఉంచబడిన పరుగు పందెమందు మనం పరిగెత్తవలను అని చూస్తున్నాం. ஓகே, ஆனால் இங்க verse 1ல நாம் எப்படி வாசிக்கிறோம்னா மேகம் போன்ற இத்தனை திரளான சாட்சிகள் அப்படின்னு வாசிக்கிறோம். ఇక్కడ మొదటి వచనంలో మనం ఏం చూస్తున్నామంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున. அப்படின்னா ஹீப்ரூ ஆத்தர் ஹீப்ரூஸ் சாப்టర్ 11ல நிறைய సాక్షిகளை சொல்றார். హెబ్రీ గ్రంథకర్త హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనంలో అనేక మంది వారి యొక్క విశ్వాసం గురించి, సాక్ష్యం గురించి ఇక్కడ చెప్తున్నారు. அவர்களெல்லாம் హీరోస్ ఆఫ్ ఫెయిత్. அவங்களாம் వీరందరూ విశ్వాసమునికి హీరోస్ కింద నిలబడిన వాళ్ళు. ఆబేల్ గురించి వాసిக்கிறோம். ఏబేల్ గురించి మనం చదువుతాం. அப்புறம் நோவா గురించి మనం చదువుతాం. అబ్రహాం గురించి, ఇసాకు గురించి, జాకబ్, తర్వాత యాకోబు గురించి, మోషే గురించి, அப்புறம் டேவிட், దావీదు గురించి, இப்படி நிறைய விசுவாச புருஷர்களை நாம் ஹீப்ரூ 11ல நாம் வாசிக்கிறோம். ఈ విశ్వాస వీరుల గురించి అందరి గురించి 11వ అధ్యాయంలో మనం చదువుతాం. ஆனால் verse 29ல 29వ వచనంలో 39వ వచనం మనం చూసుకుంటే, ప్లీజ్ రీడ్. yes, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము அவர்கள் எல்லாரும் விசுவாசத்தினாலே நற்சாட்சி பெற்றார்கள். వీరందరూ విశ్వాసము ద్వారా సాక్ష్యమును పొందినవారు. verse 40ல வாசிக்கிறோம். 40లో మనం చదువుతాం, அவர்கள் பூர்ணராகவில்லை, కానీ వాళ్ళు పరిపూర్ణులు కాలేదు. அவர்கள் எல்லாதபடிக்கு விசேஷித்த ஒரு நன்மையானதை, பெட்டர் திங் தேவன் நமக்கு ஆயத்தப்படுத்தி வைத்திருக்கிறார் புதிய உடன்படிக்கையில. మనకి ఈ నూతన నిబంధనలో వారెవ్వరికీ లేని మరి శ్రేష్టమైన దాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. எஸ், அவர்கள் எல்லாம் விசுவாச புருஷர்கள். వాళ్ళందరూ విశ్వాస వీరులే, నిజమే. ஆனால் அவர்கள் பூர்ணராகவில்லை, பர்ஃபெக்ட் எக்ஸாம்பிள் அல்ல.
కానీ వారు సంపూర్ణులు కాలేకపోయారు, ఒక సరైన మాదిరిగా లేకపోయారు. தேவன் அந்த விசேஷித்த அந்த நன்மையை, அந்த பூரணத்தை புதிய உடன்படிக்கையில் நமக்கு வைத்து வைத்திருக்கிறார். దేవుడు ఈ యొక్క నూతన నిబంధనలో ఈ యొక్క శ్రేష్టమైన సంపూర్ణత మన కొరకు ఉంచి ఉన్నారు. இந்த ஹீப்ரூஸ் 11, ஹீப்ரூஸ் 12 இது ரெண்டும் ஒரே ஸ்பிரிட்ல நான் வாசிக்கணும். அதை ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11, 12 అధ్యాయాలు ఒకే ఆత్మతో మనం చదవాలి దాన్ని. ஃபார் எக்ஸாம்பிள், ఉదాహరణకి ஒரு சில எக்ஸாம்பிள்ஸ் நான் காண்பிக்கிறேன். ఇక్కడ కొన్ని ఉదాహరణలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మోషే அவரால் என்ன செய்ய முடியல அப்படின்னா, మోసేనాల్ என்னத்த முடியல அப்படின்னா, మోషే ఏమి చేయలేకపోయాడు, తన వల్ల ఏమి కాలేకపోయిందంటే ఉపద్రవங்களை, tribulations and afflictions and sufferings என்ன செய்ய முடியல அப்படின்னா, he couldn't endure. అతను తన యొక్క ఉపద్రవంలో, శ్రమల్లో తను ఓర్పు కలిగి ఉండలేకపోయాడు, సోర్దు పోయిటారు. ఆయన అలాగే నిరాశ పడిపోయాడు. ஒரு పర్టికులర్ లెవెల్ தான், அதுக்கு மேல அவங்களால என்ன செய்ய முடியலன்னா ఫ్రస్ట్రేషన్. ఒక స్థాయి వరకు ఓర్చుకోగలిగాడు, దాన్ని మించినప్పుడు ఏమైందంటే తనకి ఆ విసుగు వచ్చేసింది, సోర్ந்து పోறது, డిప్రెషన్ ఆవుறது, అతను విసుగుపోవడం, లేకపోతే నిరుత్సాహపడిపోవడం, బ్లేమ్ பண்றது, మురుమురుకறது, ఇతరులు సొనగడం, ఇతరులను నిందించడం, ఇదా మోసే. ఇది మోషే. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి నంబర్స్ చాప్టర్ 11, సంఖ్యాకాండము 11వ అధ్యాయము. such a man of God, ఓల్డ్ టెస్టమెంట్ ல పాత నిబంధనలో గొప్ప దైవజనుడు. நாம் அவரை குறித்து நான் வாசிக்கிறோம். ஹீப்ரூஸ் నంబర్స్ చాప్టర్ 11, సంఖ్యాకాండము 11వ అధ్యాయము. அங்க மோசஸ்க்கு விரோதமாக இஸ்ரேலைட்ஸ் என்ன செய்றாங்கன்னா முறுமுறுக்குறாங்க. ఇక్కడ మోషేకి విరోధంగా ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటే సనుగుతున్నారు. వర్స్ 10 లో వాసిக்கிறோம். 11వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతాం. ప్లీజ్ రీడ్. జనులు తమ తమ కుటుంబములతో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే వినెను. ఓకే, ఇప్పుడు 11 వర్స్ 11. ఇప్పుడు 11 చదువుదాం. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షం రానియక ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా, నేనే ఈ సర్వ సమాజమును గర్భమును ధరించితినా, నేనే వీరిని కంటినా. ఓకే, వర్స్ 12 లాస్ట్ పార్ట్ல வாசிக்கிறோம். இந்த ஜனங்களை எல்லாம் நானா பெற்றேன், நானா கற்பம் தரித்தேன், నేనే ఈ సర్వజనాభమును గర్భమును ధరించితినా, నేనే వీరిని కంటినా. ఓకే, వర్స్ 14 14వ వచనంలో, நான் எனக்கு இது மிஞ்சின பாரம், నాకు మించిన భారము. ఓకే, వర్స్ 15 15వ వచనంలో, இந்த உபத்திரவத்தை காணாதபடிக்கு நான் என்னை கொன்று போடும், నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. எப்படிலாம் வாசிக்கிறோம், ఎలా చదువుతున్నామండి ఇక్కడ? அருமையானவர்களே, நாம் கவனமா இதை கவனிக்கும்படி உங்களை அன்போடு வேண்டுகிறேன். ప్రియమైన వారలారా, మీరు జాగ్రత్తగా దీన్ని గమనించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఓల్డ్ టెస్టమెంట్ లీడర్, ఇశ్రాయేలునుடைய మిగపెரிய లీడర్ మోసెస్. పాత నిబంధనలో ఇశ్రాయేల్లో ఉన్న పెద్ద నాయకుడు మోషే. அவர் ஒரு பெர்ஃபெக்ட் எக்ஸாம்பிள் நமக்கு கிடையாது. ఆయన మనకి సరైన సంపూర్ణమైన మాదిరిగా లేడు. ஏன் அப்படின்னா, ఎందుకనంటే உபத்திரவத்தில், ட்ரிபுலேஷன்ஸ், சஃபரிங்ஸ்ல என்ன செய்ய முடியலன்னா he couldn't endure. ఆయన శోధనలో, శ్రమల్లో ఏమి చేయలేకపోయాడంటే తను ఓర్పు కలిగి ఉండలేకపోయాడు. వర్స్ 11 వాసిக்கிறோம். 11వ వచనంలో మనం ఏం చదువుతాం? இந்த உபத்திரவம் இதை ஏன் வரப்பண்ணினீங்க, నా మీద ఎందుకు ఇంత భారమును పెట్టావు. 12వ వచనத்துல, 12వ వచనంలో, இந்த ஜனங்களை நானா பெற்றேன், ఈ జనమును నేనే కంటినా. వర్స్ 14 14లో, ఇది எனக்கு మించిన భారం, ఇది ఒంటిగా మోయట నా వలన కాదు. వర్స్ 15 అది 15వ వచనంలో, என்ன கொன்று போடுங்க, నన్ను చంపే, நான் இந்த உபத்திரவத்தை காணக்கூடாது, దీన్ని నేను చూడకూడదు. இதான் ஓல்ட் கவெனன்ட். ఇది పాత నిబంధన. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, நம்மளுடைய பாடுகள்ல, நம்மளுடைய சஃபரிங்ஸ்ல, మన యొక్క శ్రమల్లో இப்படிப்பட்ட காரியங்களை நாம் சொல்லுவோமானால், మనం కూడా ఇటువంటి మాటలు చెప్తున్నాము అంటే, இந்த பிரச்சனை எல்லாம் எனக்கு மிஞ்சின பாரம், ఇది నాకు మించిన భారం కింద ఉంది, என்னுடைய கணவன் மூலமாய் வருவது, నా భర్త ద్వారా వస్తుంది, என்னுடைய மனைவியின் மூலமாய் வருவது, నా భార్య ద్వారా ఈ భారం వస్తుంది, என்னுடைய இன்லா மூலமாய் வருவது, నా అత్తామామల ద్వారా ఈ యొక్క శోధన వస్తుంది, என்னுடைய பிள்ளைகள் மூலமாய் வரக்கூடியதான சஃபரிங்ஸ், నా పిల్లల ద్వారా వస్తున్న ఈ శోధనలు, என்னுடைய పవర్టీனால, என்னுடைய సిక్నెస్னால வரக்கூடியதான నా దారిద్ర్యం వల్ల, లేకపోతే నా అనారోగ్యం వల్ల వస్తున్న యొక్క శ్రమలు, அல்லது சர்ச்சில் ஒருவருக்கு ஒருவர் இருக்கக்கூடியதான ஃபெலோஷிப்ல ஏற்படக்கூடியதான சில ட்ரையல்ஸ்,
ఈ యొక్క సంఘములో ఒకరికి ఒకరి మధ్యలో ఏర్పడుతున్న ఈ యొక్క ఒకరి మధ్య ఒకరికి சரைன ప్రేమ లేకుండా ఉండడం వల్ల వచ్చే శ్రమలు. அந்த இப்படிப்பட்ட சூழ்நிலைகளில் நாம் ஃப்ரஸ்ட்ரேட் ஆயிட்டோம், அது முறுமுறுக்கிறோம் அப்படின்னா ఇటువంటి நாம் இன்னும் நியூ கோவெனன்ட் லைஃப்க்கு இன்னும் நம்ம வரல. ఇటువంటి సందర్భాల్లో మనం సనుగుతున్నాము, విసుగుపోతున్నాము అంటే నూతన నిబంధన యొక్క జీవితంలోనూ మనం ప్రవేశించలేదు. இதான் ஓல்ட் கோவெனன்ட், ఇదే పాత నిబంధన, இதான் மோசஸ், ఇది మోషే. ஓல்ட் டெஸ்ட்மெண்ட்ல லீடரா இருக்கலாம், ఆయన పాత నిబంధనలో నాయకుడిగా ఉన్నారు. ஆனால் ஒரு குறிப்பிட்ட லெவலால என்ன செய்ய முடியாது அப்படின்னா ఉపద్రవத்துல ఎండ్యూర్ பண்ண முடியாது. ఆయన ఒక స్థాయి దాటిన తర్వాత ఏం చేయలేకపోయాడంటే దాన్ని తట్టుకుని ఓర్చుకుని నిలబడలేకపోయాడు. I want to show you one verse from Proverbs chapter 24 verse 10. సామెతలు, Very beautiful verse. సామెతలు 24:10 చాలా అందమైన మాట చూపించాలనుకుంటున్నాను. Proverbs chapter 24. సామెతలు 24 Please read. 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవగుదువు. நம்மளுடைய ஆபத்து காலத்தில் நாம் சோர்ந்து போவோமானால் நம்மளுடைய பலன் குறுகினது. శ్రమ దినమున మనం కృంగిని ఎడల మనము చేతకాని వారమగుదుము. ఓకే, இந்த verse நாம் வச்சுக்கோ உள்ளற. ఇది మన హృదయంలో దాన్ని అలా ఉంచుకుందాం. ఇప్పుడు நாம் let us turn. ఇప్పుడు వేరే వైపు let us turn back to Numbers 11. ఇప్పుడు మనం సంఖ్యాకాండం 11వ అధ్యాయం మరలా తిప్పుదాం. Numbers chapter 11. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. இப்போ அவருக்கு ஒரு ஆபத்து காலத்துல இருக்கிறார், ஒரு நெருக்கடியில இருக்கிறார், ஒரு கிரைசிஸான டைம்ல இருக்கார். ఇప్పుడు ఆయన ఒక ఆపద సమయము, ఒక శ్రమలో ఉన్నారు. அந்த అఫ్లిక్షన్స్ల ట్రయల్ ట్రిబులేషన్స్ల அவரால் ఎండ్యూర్ பண்ண முடியல. ఈ యొక్క శ్రమల్లో, ఆ యొక్క శోధనలో ఆయన ఓర్చుకుని నిలబడలేకపోయారు. பேசாம நான் செத்துடலான்னு சொல்றாரு, ఇంకా చనిపోదాం అంటున్నాడు. ఇదే மாதிரி நம்ம இந்த காலை வேளையில் எவ்வளவு பேர் இந்த హాల్లో உட்கார்ந்திருக்கோம். ఈ విధంగా ఈ ఉదయకాలం ముందు ఎంతమంది హాల్లో ఇలా కూర్చుని ఉన్నారు. இந்த உபத்திரவத்தை காணக்கூடாதபடிக்கு நான் செத்துடலாம், ఈ యొక్క ఉపద్రవం చూడకుండానట్లు నేను చచ్చిపోతే బాగుండు, இந்த பிரச்சனைகளிலிருந்து நான் பார்க்க கூடாதபடிக்கு நான் மறிக்கிட்டோம், ఈ సమస్యలు నేను చూడకుండా నేను చనిపోతే బాగుండు, ஏன் மேல சுமத்துனீங்க, இவ்வளவு பாரத்தை ஏன் சுமத்துனீங்க, ఎందుకు నా మీద ఇంత భారాన్ని మోపుతున్నారు அப்படின்னு தேவனை கேள்வி கேட்கிறவர்கள், అలా ఆ విధంగా దేవుణ్ణి ప్రశ్నలు అడిగేవాళ్ళు. அப்படிப்பட்டவர்கள் எல்லாரும் தங்களுடைய இருக்கிற பலத்தை அவர்கள் இழக்கிறார்கள். అలాగ మాట్లాడే వాళ్ళందరూ వారు బలమును విడిచిపెట్టి కృంగిపోతున్నారు. ఆపత్తు కాలத்தில் நாம் సోర్దు పోవమాனால் நம்மளுடைய బలం కురిగినది. శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల నువ్వు చేత కాని వాడవగదువు, అంటే నీ బలము తగ్గిపోతుంది. ఓకే, గాడ్స్ దేవునుடைய ஒரு பிரின்சிபல் என்னன்னு சொல்றேன். దేవుని సూత్రం ఏంటో ఇక్కడ చూద్దాం మనం. గాడ్స్னுடைய பிரின்சிபல் இது. దేవుని యొక్క సూత్రం. நாம் ஒரு காரியத்தை ఫ్రస్ట్రేషనోட ஒரு காரியத்தை செய்யறதுக்கு దేవుని விரும்ப மாட்டார். ఏదైనా ఒక విషయాన్ని మనం అలాగా విసుగుపోతూ చేయడానికి దేవుడు ఒప్పుకోరు. సలిపోడ ஒரு காரியத்தை செய்யக்கூடாது. అలాగా మనం కష్టపడుతూ చేయకూడదు. మోసెస్కే తన్నుடைய బలం என்னன்னு அவருக்கே தெரியல. మోషేకి తన యొక్క బలం ఏంటో తనకే తెలియలేదు. మోసెస్ ఈక్వల్ టు 70 ఎల్డర్స్నుடைய స్ట్రెంగ్త్ அவர்ட்ட இருக்கு. మోషే ఒక్కడికి ఎలా అంటే ఎంత 70 మంది పెద్దలతో సమానుడు. మోసేనిடத்தில் இருக்கக்கூடிய ఆవి, మోషే దగ్గర ఉన్న ఆత్మ ఈక్వల్ టు 70 ఎల్డర్స్నుடைய స్పిరిట్. అది 70 మంది పెద్దల యొక్క ఆత్మతో సమానం. అది మోసెస్కే తెలియల, అది మోషేకే అర్థం కాలేదు. நான் ஏன் சகிக்கணும்னு சொன்னார். నేను ఎందుకు ఇంత బాధపడాలి, నేను ఎంత ఎందుకు శ్రమ పడాలి అంటే ఓకే, ஆண்டவருக்கு இது பிடிக்காத ஒரு காரியம், ஃப்ரஸ்ட்ரேஷனோட ஒரு காரியத்தை செய்யக்கூடாது. విసుగుతో చేయకూడని విషయం దేవునికి ఇష్టము లేని విషయం. ప్రియమానవులే, చర్చ్ యాక్టివిటీస్లో కూడా நாம் ఫ్రస్ట్రేషనోட ஒரு காரியத்தை செய்யக்கூடாது. ప్రియమైన వారలారా, చర్చి యొక్క సంబంధమైన పనుల్లో కూడా విసుగుతో మనం చేయకూడదు. நான் மட்டும்தான் கிடைச்சேனா அந்த చర్చిல, ఈ చర్చిలో నేను మాత్రమే దొరికేనా, நான் மட்டும்தான் அந்த பிள்ளைகளை பெற்றனா, నేను మాత్రమే పిల్లల్ని కన్నానా, కుటుంబంలో నేనే పిల్లల్ని కన్నానా, నా மட்டும்தானே, నేనే నా కన్నది, చర్చిలో నా மட்டும்தானா, సంఘంలో నేనేనా ఉంది, ఆఫీస్లో నా ఒక్కదానా, ఆఫీస్లో నేను ఒక్కడనేనా, నా ఒరువనాయ్ இந்த காரியத்தை செய்றேனே, నేను ఒక్కడే ఇచ్చేస్తున్నానే. ప్రియమానవులే, ఇది ఓల్డ్ కవెనెంట్. ప్రియమైన వారలారా, ఇదంతా పాత నిబంధన. మోసెస్ ఆండ్రూ சொல்லிட்டார். మోషేతో ప్రభువు చెప్పారు, ఓకే, நீ ஒருவனாய் இந்த காரியத்தை செய்ய முடியாதுன்னு சொன்னல, ఓకే గివాన్ சொல்லிட்டு 70 ఎల్డర్స్ ఏర్పడుతూ சொல்றார். అప్పుడు చెప్పారు దేవుడు మోషేని పిలిచి, ఒక్కడే చేయలేని అంటున్నావు కదా, సరే అని చెప్పి 70 మంది పెద్దల్ని ఏర్పరచు అని చెప్పారు. See, we read in 16 and 17. 16-17 వచనముల్లో మనం దాన్ని చదువుతాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలను
పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలు పెద్దల్లో నుండి 70 మంది మనుషుల్ని నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకుని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలవబడవలను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడుదును. మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయికుండునట్లు వారి దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. நமக்கு என்ன வாசிக்கிறோம் என்றால், ఇక్కడ మనం ఏం చదువుతున్నాం అంటే, உன்மேல் இருக்கிற ஆவியை எடுத்து 70 people மேல வைப்பேன்ட்டார். నీ మీద ఉన్న ఆత్మను తీసి ఆ 70 మంది మీద ఉంచుతాను. உன்மேல் இருக்கிற ஆவியை எடுத்து 70 எல்டர்ஸ் மேல வைப்பேன். నీలో ఉన్న ఆత్మను తీసి 70 మంది పెద్దల మీద పెడతాను. సరే వచ్చి இப்ப బెలన్ కురిగినది. ఇప్పుడు ఏమైంది? బలము కుంగిపోయింది. இப்ப மோசஸ்னுடைய ஸ்ட்ரெngth இப்ப என்ன? ఇప్పుడు మోషే బలం ఎంత? 1. முதல்ல ఇంతకు ముందు 70. రైట్. ஏன் அப்படின்னா, என்னால முடியலங்கிறப்ப ஆர்டர் எடுத்து வச்சிடறாரு. ఎందుకంటే నా వల్ల కాదు అని చెప్తూ వచ్చాడు. మోసే, ఆర్ యు ఓకే నౌ? అప్పుడు దేవుడు అన్నారు, మోషే నువ్వు ఇప్పుడు ఓకేనా? ఇదే மாதிரி நம்ம எத்தனை பேர் விரும்புவோம்? ఇలాగ మనం ఎంతమంది అలాగే చెప్తున్నాం? ప్రియమానవులే, ప్రియమైన వాళ్ళారా, நாம் முறுமுறுக்க வேண்டாம், சலித்துக் கொள்ள வேண்டாம். మనము సనగకూడదు, ఆ విధంగా మనం ఫిర్యాదులు చేయకూడదు. நம்மளுடைய பிள்ளைகளுடைய in bringing up our children in the area of, మన పిల్లల్ని పెంచే విషయంలో కూడా, அல்லது குடும்ப விஷயத்துல, మన కుటుంబ విషయాల్లో, அல்லது చర్చ్ మ్యాటర్స్ல, మన సంఘము సంబంధించిన వ్యవహారాల్లో ஆண்டவர் நமக்கு என்ன த்ராணிங்கிறத அவர் அறிஞ்சிருக்கிறார். దేవుడు మనం ఎంత తట్టుకోగలమో ఆయనకి తెలుసు. அந்த த்ராணிக்கு தக்கதாக தான் நம்மளுடைய சோதனைகளை அவர் அனுமதிக்கிறார். మనము భరించగలిగినంత శోధనే ఆయన అనుమతిస్తారు. ఓకే, ఇదాం ఓల్డ్ టెస్టమెంట్లో మోసెస్னுடைய காரியம். ఇదే పాత నిబంధనలో మోషే యొక్క కార్యం. ఆపత్తు కాలத்தில் సోర్ந்து పోయి அவருடைய బెలన్ కురిగినది. ఆపద కాలమందు కృంగిపోయి ఆయన బలము తగ్గిపోయింది. ఓకే, వన్ మోర్ మ్యాన్, ఇంకొక మనిషిని గురించి చూద్దాం. ఓల్డ్ టెస్టమెంట్ పీపుల్ ఇవங்களை யாருமே நமக்கு பெர்ఫெக்ட் ఎగ్జాంపుల్ கிடையாது. ఈ పాత నిబంధనలో ఎవరు కూడా పరిపూర్ణమైన ఉదాహరణ కింద మనకు ఉండలేకపోయారు. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 18, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం వైపు తిప్పుదాం. இதெல்லாம் மேகம் போன்ற திரளான సాక్షిగల్ங்கிறது హీబ్రూ ఆథర్ சொல்றார். వీరందరి గురించి మేఘం వలె ఇటువంటి సాక్షి సమూహం మన మీద ఆవరించి ఉందని హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 18, మొదటి రాజుల గ్రంథము 18వ நல்ல అధ్యాయం. ஒரு வல்லமையான ஒரு பவர்ஃபுல் ஒரு ப்ராஃபிட் ఎలియాவை குறித்து நாம் వాసిக்கிறோம். ఎంతో శక్తివంతమైన బలవంతుడైన ఒక ఏలీ ప్రవక్త గురించి మనం చూద్దాం. ఏలియా గురించి. நாம் ఎలియా such a powerful prophet. ఈ ఏలియా ఎంతో శక్తివంతమైన ప్రవక్త. வானத்திலிருந்து அக்கினியை இறக்கினவர், ఆకాశము నుండి అగ్నిని దింపిన ఆయన, வானத்திலிருந்து மழையை இறக்கினவர், ఆకాశము నుండి వర్షమును దింపిన ఆయన, 400 தீர்க்கதரிசிகளை எதிர்கொண்டவர், 400 మంది బాహాలుடைய 400 தீர்க்கதரிசிகளை எதிர்கொண்டவர், 400 మంది బయలు ప్రవక్తలను ఆయన ఎదిరించిన వాడు. ஆனால் என்ன ஆயிடுச்சு அப்படின்னா, కానీ ఆయనకి ఏమైందంటే அவர் சோர்ந்து போயிட்டார். ఆయన కూడా కృంగిపోయాడు. ஜெசபேலிருந்து ஒரு மெசேஜ் வந்துச்சு. యెజబెల్ దగ్గర నుంచి ఒక సమాచారం వచ్చింది. நாளைய தினம் இந்நேரத்துக்குள்ள உன்னோட உயிரை எடுத்துருவேன்னு சொல்லிட்டா. ఈ రేపటి ఈ దినం ఈ సమయానికి నేను చంపేస్తాను అని చెప్పింది ఆవిడ. సారీ, చాప్టర్ 19, 19వ అధ్యాయము. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము వర్స్ 2 లో వాసిக்கிறோம். 2వ వచనంలో చదువుతాం. యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించును, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయను గాక. அப்படி ஒரு வல்லமையான ஒரு தீர்க்கதரிசி இப்ப సోర్ந்து పోయారు. ఎంతో శక్తివంతమైన ఒక ప్రవక్త ఏ విధంగా కృంగిపోయాడో చూడండి. వర్స్ 4 లో వాసిக்கிறோம். 4వ వచనంలో మనం చూద్దాం. ప్లీజ్ రీడ్. తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఈ యొక్క బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసను. ఆశ్చర్యంగా இருக்கு. ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా. ప్రీవియస్ చాప్టర్ல அவர் ఫైర్ వానத்திலிருந்து இறக்கினவர். ఇంతకు ముందు అధ్యాయంలోనే ఆయన ఆకాశం నుండి అగ్నిని దింపారు. அடுத்த నెక్స్ట్ చాప్టర్ல వాసిக்கிறோம். తర్వాత అధ్యాయంలోనే మనం చదువుతాం, నా సాగணும் அப்படிங்கிறார். మరణాపేక్ష గలవాడే, నేను చనిపోవాలి అనుకుంటున్నాడు. పోదుం, నా ప్రాఫిటా இருந்தது పోదుం, నేను ప్రవక్తగా ఉంది ఇంకా చాలు, నా సాగணும், నేను చనిపోవాలి. ఏ ఇంత డిప్రెషన్? ఎందుకు ఇంత ఈ యొక్క కృంగిపోయాడు? స్పిరిచువల్ ప్రైడ్. ఎందుకంటే ఆత్మ సంబంధమైన గర్వం. అది ఎలియా వర్కలా, అది ఏలియా అవ్వచ్చు. ఫస్ట్ కింగ్స్ 18 లో ఫైర్ ఇறக்கிட்டார்.
మొదటి రాజులు 18వ అధ్యాయంలోనే ఆకాశం నుండి అగ్నిని దింపాడు ఆయన. ஆனால் அவருடைய ஹார்ட்டுக்குள்ள இப்ப என்ன இருக்குப்பா அப்படின்னா, ఇప్పుడు తన హృదయంలో ఏం జరుగుతుందంటే இதான் அவருடைய ஸ்பிரிட்ல இருந்து, இதான் ஸ்பிரிச்சுவல் பிரைட். இதான் ఇదే ఆత్మ సంబంధమైన గర్వం అంటే ఇదే. verse 10ல வாசிக்கிறோம். 10-19 எலியா தீர்க்கதரிசனுடைய ஸ்பிரிச்சுவல் பிரைட் எங்க இருக்குன்னா இங்க இருக்கு. 18వ అధ్యాయము 10వ వచనంలో ఏలియా ప్రవక్త యొక్క ఆత్మ సంబంధమైన గర్వం మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలిన వాడు దూతలను పంపింపని జనమొకటైన లేదు, రాజ్యం ఒకటైన లేదు. అతడు ఇక్కడ లేడనియు అతను చూడలేడనియు వారు ఆయా జన్మల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి. நான் ஒருவன் மாத்திரம் மீதியா இருக்கிறேன். இருக்கா? verse 10. No. 19:10. 19:10. అతడు ఇశ్రాయేలీల వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గల వాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా. பிரியமானவர்களே, இதான் பிரச்சனை. ప్రియమైన వారలారా, ఇదే సమస్య. எல்லாரும் இஸ்ரவேலர்கள் எல்லாரும் தேவனுடைய கற்பனை தள்ளிவிட்டார்கள். ఇశ్రాయేలులందరినీ దేవుడు తోసివేశారు. அப்படி ஒன்றும் தள்ளல, இன்னும் 7000 பேர் மீதி இருக்காங்க. అలాగేం కాదు, ఇంకా 700 మంది ఇంకా శేషము మిగిలింది. முழங்கால் படியிடாத, முத்தம் செய்யாத இன்னொரு 7000 பேர் தேவன் மீதி வைத்திருக்கிறார். ఇందుకే బయలుకు మోకాళ్ళు వంచుని ఇంకా 700 మంది ఇంకా మిగిలే ఉన్నారు. அது எலியாவுக்கு தெரியல, అది ఏలియాకు తెలియలేదు. அவருடைய మైండ్ல என்ன இருக்கு அப்படின்னா, அவருடைய ஹெட்ல என்ன ஏறிடுச்சுன்னா, நான் ஒரு ஆள் தான். అతను ఏమనుకున్నాడంటే తన బుర్రలో ఉన్నదంతా నేను ఒక్కడే ఉన్నాను, நான் ஒரு ఆள் தான், నేను ఒక్కడే, இந்த சர்ச்சிலே நான் ஒரு ஆள் தான், ఈ సంఘం అంతట్లో నేను ఒక్కడే. எல்லாரும் தேவனுடைய கற்பனை விட்டு விட்டார்கள். అందరూ దేవుని విడిచిపెట్టేశారు. நான் ஒரு ஆள் தான் வெகு வைராக்கியமா இருக்கேன் இந்த சர்ச்சில். ఈ సంఘములో నేను ఎంతో వైరాగ్యముతో వెలిగినింపబడిన వాడిగా నేను ఒక్కడే ఉన్నాను. எல்லாரும் ஆஃப் ஹார்ட்டட், எல்லாம் మిగిలిన వాళ్ళందరూ సకం హృదయములతో దేవుని సేవిస్తున్నారు. కార్నల్ బిలీవర్స్, అందరూ ఏదో ఆచారానికి వస్తున్నారు. நான் ஒரு ஆள் தான் ஹோல் ஹார்ட்டட், నేను మాత్రమే హృదయం అంతటితో దేవుని ఆరాధిస్తున్నాను. நான் ஒரு ஆள் தான் முழுமையா நான் தேவனை பின்பற்றேன். నేను ఒక్కడే హృదయం అంతటితో దేవుని వెంబడిస్తున్నాను. நான் தான் வெகு வைராக்கியமா ஜெலஸா இருக்கேன். నేను దేవుని కొరకు ఎంతో రోషం గలవాడుకున్నాను. இது எலியாவுடைய மைண்ட்ல ஏறிடுச்சு. ఇది ఏలియా యొక్క బుర్రలో ఉందన్నమాట. உடனே டிப்ரெஷன். అప్పుడు వెంటనే కృంగిపోయాడు. அந்த நேரத்தை பிசாசு பார்த்துட்டான். ఆ సమయాన్ని సైతాన్ చూశాడు. சாத்தானுடைய ஏஜென்ட் ஆகி எசபேல் ஒரு ஆరో பாய்ச்சி விட்டான். సైతాన్ యొక్క మనిషి అయిన యెజబెల్ చేత ఒక బాణాన్ని వదిలాడు. అలా அவ்வளவுதான். இப்ப டிப்ரெஷன் ஆயிட்டான். ఇప్పుడు వెంటనే ఇంక నిరుత్సాహం వచ్చింది. ஆண்டவரே, நான் சாகணும். ప్రభువా, ఇంక నేను చచ్చిపోవాలి. ఏ ప్రియమానవులే, அந்த డిప్రెషన్ வரணும்? ఎందుకు ఆ యొక్క నిరుత్సాహం రావాలి? స్పిరిచువల్ ప్రైడ్. ఎందుకంటే ఆత్మ సంబంధమైన గర్వం. ஆண்டவரே, நான் ஒரு ஆள் தான் நினைக்க கூடாது. ప్రభువా, నేను ఒక్కడే అని చెప్పకూడదు. எவ்வளவு பேர் உள்ளார இருக்காங்க, எனக்கு தெரியாம இருக்கலாம். ఎంతమంది లోపల ఉన్నారో మనకు తెలియకుండా ఉండొచ్చు. ఓకే, இப்போ என்னாச்சு? இப்போ எலியா ஃப்ரஸ்ட்ரேஷன் ஆயிட்டார். ఇప్పుడు ఏమైంది? ఏలియాకి ఇంకా విసిగిపోయాడు. இனிமே நான் ப்ராஃபட்டா இருக்க மாட்டேன், ఇంక మీదట నేను ప్రవక్తగా ఉండను. ఓకే, நான் ஏற்கனவே சொன்னேன், గాడ్స్ ஒரு பிரின்சிபல் என்னவென்றால், నేను ఇంతకు ముందే చెప్పాను, దేవుని యొక్క సూత్రం ఏంటంటే గాడ్స్ మినిస్ట్రీயை ఫ్రస్ట్రేషனோட நம்ம செய்யக்கூடாது. దేవుని సేవ విసుగుతో మనం చేయకూడదు. அப்படின்னு என்ன சொல்றதுன்னு கேட்டா, மூவ் அப்படின்றுவார். అలా చేస్తే దేవుడు ఏమంటారంటే, ఇంక తప్పుకో, నవ్వుతుగా తప్పుకో, పక్కకి తప్పుకో, நீதான் ஆளுகிட்டு இல்ல, నువ్వు మాత్రమే మనిషివి కాదు. సలిపోడ ఫ్రస్ట్రేషనోட என்னுடைய మినిస్ట్రీ செய்யாத நீனு. నువ్వు సనుగుతూ కష్టముతో ఈ యొక్క సేవ చేయొద్దు. మూవ్, పక్కకు జరుగు. ఇంకా ఓకే, என்ன சொல்லிட்டார் அப்படின்னா verse 16 లో వాసిக்கிறோம். 16వ వచనంలో మనం చదువుతాం. ఏం చెప్పారంటే, ఎలీసావే, నెక్స్ట్ ప్రాఫిట్ ఎలీసావే உன்னுடைய ప్లేస్ లో అపాయింట్మెంట్ பண்ணு. నీ స్థలములో నేను ఎలీషాని నీకు బదులుగా నియమిస్తున్నాను. verse 16 లో వాసిக்கிறோம். 16లో చదువుతాం మనం. లాస్ట్ పార్ట్, ఎలీసావే உன் స్థానத்திலே தீர்க்கதரிசியாக அபிஷேகம் பண்ணு. నీ స్థానములో ఎలీషాని ప్రవక్తగా అభిషేకము చేయము. ప్రియమానవులే, these are God's principles. అలా ఇవన్నీ దేవుని సూత్రాలు. ప్రియమైన వారలారా, సలిచిక కూడదు. మనం ఎక్కడ విసుగుపోకూడదు. ఆపత్తు కాలத்தில் நாம் సోర్ந்து పోకూడదు. ఆ ఆపత్తు కాలంలో మనం కృంగిపోకూడదు. ఓకే, ఇది ఎలియా. ఇది ఏలియా. ఓకే, நிறைய ఎగ్జాంపుల్స్ ఓల్డ్ టెస్టమెంట్ లో இருந்தாலும், ఇంకా పాత నిబంధనలో అనేకమైన ఉదాహరణలు ఉన్నప్పటికీ, వన్ మోర్, ఇంకొకటి మనం చూద్దాం. நாம் இங்க வாசிக்கிறோம். ఇక్కడ మనం చూస్తున్నాం. మాథ్యూ చాప్టర్ 11. మత్తయి సువార్త 11వ అధ్యాయం వెతుకుతాం. మాథ్యూ 11. మత్తయి సువార్త 11. జాన్ ది బాప్టిస్ట్, బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి మనం చదువుతాం. ఓల్డ్ టెస్టమెంట్ నుండి లాస్ట్ ప్రాఫిట్, ఆ పాత నిబంధనలో ఉన్న ఆఖరి ప్రవక్త. జీసస్
அடையாளம் காண்பித்தவர், ஜீசஸை காண்பித்தவர், యేసు ప్రభువును చూపించిన వ్యక్తినా, இயேசுக்கு வழியை ஆயத்தம் பண்ணினவர், యేసు ప్రభు కొరకు దారి సిద్ధం చేయడానికి వచ్చిన ఆయన. அவருடைய தாழ்மை அருமையான தாழ்மை, ఆయన యొక్క సాక్ష్యం ఎంతో గొప్ప సాక్ష్యము. జీసస్ పెరుగును నా తాழ்తును. ఎంతో దీనుడైన ఏమన్నాడంటే యేసు ప్రభు హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి అన్న వ్యక్తి. அப்படிப்பட்ட அருமையான ஒரு தேவனுடைய மனுஷன், అటువంటి గొప్ప దైవజనుడైన அவரு ஆபத்து காலத்தில் என்ன செஞ்சிட்டாருன்னா சோர்ந்து போயிட்டார். ఈయన కూడా ఏం చేశాడంటే ఆపత్కాలంలో కృంగిపోయాడు. Matthew chapter 11, మత్తయి సువార్త 11వ అధ్యాయము இங்க வாசிக்கிறோம். ఇక్కడ మనం చదువుతున్నాం. அவர் இப்ப ஜெயில்ல இருக்கிறார். ఇప్పుడు ఆయన చెరసాలలో ఉన్నారు. verse 2 లో వాసిக்கிறோம். 2వ వచనంలో మనం చూస్తున్నాం. Please read. 11:2 brother. 11:2. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడువు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని ఆయన్ను అడుగుటకు తన శిష్యులను పంపెను. வருகிறவர் நீர்தானா அல்லது வேற காத்திருக்க வேண்டும்? రాబోయే వాడువు నీవేనా, లేకపోతే మీరు వేరే ఎవరికన్నా కనిపెట్టాలా? ఓకే, జీసస్ அவருக்கு ఆన్సర్ சொல்லி அனுப்புறார். యేసు ప్రభు అతనికి సమాధానం చెప్పి పంపిస్తున్నారు. చూడండి, verse 6 లో వాసిக்கிறோம். 6లో మనం చదువుతాం. என்னிடத்தில் இடரல் அடையாதே, నా విషయమే అభ్యంతర పడొద్దు. ஜான், நான் ஜெயில்ல வந்து உன்னை ரிலீஸ் பண்ணுவேன்னு எதிர்பார்க்காத. యోహాను, జైల్లోంచి నిన్ను విడుదల చేస్తానని నా నుంచి నువ్వు ఎదురు చూడొద్దు. நீ மரணத்துக்கு நியமிக்கப்பட்டவன், నువ్వు మరణించడానికి నియమించబడ్డావు. நானும் மரணத்துக்கு நியமிக்கப்பட்டவன், నేను కూడా మరణించడానికి నియమించబడ్డాను. ఓకే, நீ முன்னால போயிட்டு இருக்க, నువ్వు ముందు నడుస్తున్నావు, நான் பின்னால வந்துகிட்டு இருக்கேன். నేను నీ వెనక వస్తున్నాను. உன்னை நான் விடுதலையாக்க வருவேன் அப்படின்னு எதிர்பார்க்காத. నేను నిన్ను విడిపించడానికి వస్తాను అని ఎదురు చూడొద్దు. ஆபத்து காலத்தில் சோர்ந்து போகாதே, ఆపద కాలంలో నువ్వు అభ్యంతర పడొద్దు, కృంగిపోవద్దు. என்கிட்ட இடரல் அடையாம இரு. నా విషయమై నువ్వు అభ్యంతర పడకుండా ఉండు. நான் விடுதலை கொடுத்தாலும் சரி, விடுதலை கொடுக்காவிட்டாலும் என்னிடத்தில் இடரல் அடையாத. నేను నిన్ను విడిపించినా నిన్ను విడిపించకపోయినా నువ్వు అభ్యంతర పడొద్దు, అలా కృంగిపోవద్దు. இந்த சிறையிருப்பிலிருந்து நான் விடுவித்தாலும் விடுவிக்காம போனாலும் நீ இடரல் அடையாத. ఇక శరీరం నుంచి నేను నిన్ను విడిపించినా విడిపించకపోయినా నువ్వు కృంగిపోవద్దు. எஸ், ஆபத்து காலத்தில் சோர்ந்து போகாதே, నువ్వు ఆపద కాలంలో కృంగిపోవద్దు. எஸ், இப்படி நாம் என்ன சொல்லலாம்? யோபுவை சொல்லலாம். ఇంకా ఎవరి గురించి చెప్తాం? యోబు గురించి కూడా మనం చెప్పొచ్చు. ஆபத்து காலத்தில் சோர்ந்து போனவன், ఆయన ఆపద కాలంలో కృంగిపోయాడు. எரேமியா ஆபத்து காலத்தில் சோர்ந்து போனவர். ఇర్మియా గురించి కూడా మనం చెప్తాం. ఇర్మియా కూడా అంతే ఆపద కాలంలో కృంగిపోయాడు. ஓல்ட் டெஸ்டமென்ட் பீப்புள் எல்லாரும் men of God எல்லாரும் ஆபத்து காலத்தில் சோர்ந்து போனவர்கள். ఈ యొక్క పాత నిబంధనలో ఉన్న దేవజనులందరూ కూడా ఆపద కాలంలో కృంగిపోయిన వారే. Okay, now let us turn to Hebrews chapter 12. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం వైపు తిరుగుదాం. இந்த కాంటెక్స్ట్ లో హీబ్రూ ఆథర్ எழுதுறார். ఈ యొక్క విషయముల గురించే సంబంధించి హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు ఇలాగా. Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము verse 2 and 3. 2వ వచనం 3వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. அதுல என்னென்னலாம் அந்த verse 2 and 3ல நான் வாசிக்கிறோம் அப்படின்னா, அவர் அவமானத்தை அவர் எண்ணவில்லை, ఆయన అవమానమును పట్టించుకోలేదు, నిర్లక్ష్య పెట్టారు. அவர் சிலுவையை சகித்தார், ఆయన సిలువను సహించారు. அடுத்து verse 3ல வாசிக்கிறோம். 3వ వచనంలో మనం చదువుతాం. தமக்கு விரோதமாய் பாவிகளால் செய்யப்பட்ட இவ்விதமான விபரீதங்களை, ஹாஸ்டிலிட்டிஸ் அவர் சகித்தார். పాపాత్ములు తనకు విరోధముగా చేసిన తిరస్కారం అంతయు ఆయన ఓర్చుకున్నారు. ఓకే, therefore என்ன சொல்லுதுன்னா verse 3ல, కాబట్టి ఆత్మక్களில் సోర్ந்து போக வேண்டாம். కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే మీరు కృంగిపోకూడదు, அவரை நினைத்துக் கொள்ளுங்கள், ఆయన్నే మీరు జ్ఞాపకం చేసుకోండి, இயேசுவை நினைத்துக் கொள்ளுங்கள். మీరు యేసునే జ్ఞాపకం చేసుకోనండి. மோசேயை நினைத்துக் கொள்ள முடியாது, మోషేని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి లేదు. எலியாவை நாம் நினைத்துக் கொள்ள முடியாது, ఏలియాను మనం జ్ఞాపకం చేసుకోవడానికి யோபுவை లేదు. நாம் நினைத்துக் கொள்ள முடியாது, యోబును మనం జ్ఞాపకం చేసుకోవడానికి లేదు. ஜான் தி பாப்டிஸ்ட் நாம் நினைத்துக் கொள்ள முடியாது, బాప్తిస్మము ఇచ్చే యోహాను తలంచుకోవడానికి లేదు. எரேமியாவை நாம் நினைத்துக் கொள்ள முடியாது. ఇర్మియా గురించి మనం తలంచుకోవడానికి లేదు. இவரெல்லாம் சோர்ந்து போனவர்கள், వీరందరూ కృంగిపోయిన వారే. இதான் ஓல்ட் டெஸ்டமென்ட். ఇది పాత నిబంధన. பிரியமானவர்களே, நியூ கவெனன்ட்ல, ప్రియమైన వారలారా, నూతన నిబంధనలో நாம் யாரை நோக்கி பார்க்கணும்? మనం ఎవరి వైపు చూచి నడవాలి? Jesus, look unto Jesus. యేసు వైపు చూచుచు, fix your eyes upon Jesus. మీ కళ్ళు ఆయన మీద నిలుపుతూ, அவர் சிலுவையை சகித்தார், ఆయన సిలువను సహించారు. அவர் நிந்தையை, அவமானத்தை சகித்தார், ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టారు. அவர் விபரீதங்களை, பகைமையை சகித்தார், ఆయన తిరస్కారము పగనంతా సహించుకున్నారు. உபத்திரவங்களை சகித்தார், ఆయన కష్టములన్నీ సహించుకున్నారు. அவரை நினைத்துக் கொள்ளுங்கள். ఆయన మీరు తలంచుకోండి. Praise the Lord. Praise the Lord. அவருக்கு அது என்ன சீக்ரெட்? அவர் இவ்வளவு தூரத்துக்கு அவர் பாடுகளை, உபத்திரவங்களை, நிந்தை
அதுக்கு என்ன సీక్రెట్? ఈయన అవమానమును, సిలువును, కష్టములను, ఈ నిందలను ఆయన భరించడానికి ఈ రహస్యం ఏంటండి? ప్రియమానవులే, దిస్ ఆర్ సీక్రెట్. ఇదే రహస్యం. ఇక్కడ చూడండి, verse 2 లో వాసిக்கிறோம். 2వ వచనములో మనం அவர் தமக்கு முன் வைத்திருந்த సంతోషத்தின் பொருட்டு, ఆయన తన ఎదుట ఉంచబడిన సంతోషము కొరకు. ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలు. ప్రియమానవులే, హీబ్రూ ఆథర్ நமக்கு சொல்லி கொடுக்கிறார் பாருங்க. ఈ హెబ్రీ గ్రంథకర్త ఇలా రాస్తున్నాడు చూడండి. இந்த ஒரு காரியத்தை என்னுடைய இருதயத்தில் உள்ளது உங்களோடு கூட ఆవియానவர் వచిటారన సంతోషం. ఈ యొక్క విషయమును ఆత్మీయ దేవుడు మీ హృదయంలో కూడా ఉంచారంటే చాలా సంతోషం. அவர் இவ்வளவுத்தையும் அவரால் எப்படி சகிக்க முடிந்தது? ఇవన్నీ కూడా ఆయన ఎలా సహించడం కుదిరింది? அவர் தமக்கு முன்பாக என்ன வைத்திருந்தார் என்றால் ஒரு సంతోషத்தை வைத்திருந்தார். ఆయన తన ఎదుట ఏమి ఉంచుకున్నారు అంటే ఉంచబడిన ఆనందమును ఉంచుకున్నారు. என்ன சந்தோஷம் அது? ఏం ఆనందం అండి అది? அவர் பிதாவு తనకు முன்பாக வைத்திருந்த సంతోషం என்ன அப்படினா இங்க வாசிக்க. తండ్రి తన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటంటే Psalm 16 మనం చూద్దాం. కీర్తనలు 16వ అధ్యాయం. యేసుక్రీస్తుకు முன்பாக இருந்த సంతోషం இதுதான். యేసుక్రీస్తు ముందు ఉన్న ఆనందం ఇదే. సంగీతం కీర్తనలు 16వ వచనం 11వ వచనం వాసిపం. 16వ అధ్యాయము 11వ వచనము మనం చదువుదాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. நல்ல వచనం. ఇదా జీవ మార్గం, పాత్ ఆఫ్ లైఫ్. అదా ఇది చాలా మంచి వాక్యం. ఇది జీవ మార్గము. அவருடைய பரிபூர்ண ஆனந்தமும் நித்திய பேரின்பமும் எங்க இருக்கு அப்படின்னா, యేసు ప్రభు యొక్క సంపూర్ణమైన ఆనందము ఎక్కడ ఉందంటే அவருடைய சமூகத்தில் இருக்கு. ఆయన సన్నిధిలో ఉంది. பிதாவுடைய சமூகத்தில் தான் அந்த சந்தோஷம் இருக்கு. దేవుని యొక్క సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము కలదు. ఫుల్నెస్ ఆఫ్ జాయ్, సంపూర్ణమైన ఆనందము, అబండెన్స్, చాలా ధారాళమైంది, ఇటర్నల్ ప్లెషర్, నిత్యము ఉండే సంతోషములు எங்க இருக்கு? அவருடைய பிதாவுடைய பிரசன்ஸ்ல இருக்கு. ఈ ఎక్కడ ఉన్నాయంటే తండ్రి యొక్క సన్నిధిలో ఉన్నాయి. இப்ப அது கண்ணுக்கு முன்னால வச்சுக்கிட்டாரு. ఇప్పుడు ఆ సంతోషం తన కళ్ళ ముందు పెట్టుకున్నారు. இந்த இடத்துல கொஞ்சம் நல்லா கவனிங்க. దీన్ని జ్ఞాపకం చేసుకుంటే మీరు ఆలోచించండి. இப்ப இந்த இடத்துல ஒரு ஸ்கிரீன் இருக்குன்னு வச்சுங்க. ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది అనుకుందాం. వెనక ஒரு வெயில் ஒரு ஸ்கிரீன் இருக்கு. ఇక్కడ ఒక తెర లాంటిది అడ్డు ఉంది అనుకుందాం. அதுக்கு பின்னால దాని వెనక நம்ம ఓల్డ్ కవెనెంట్ లో நம்ம இப்படி వాసిக்கிறோம். టాబర్నాకిల్ 3 పార్ట్ நம்ம వాసిக்கிறோం. దాని వెనక ఔటర్ కోర్ట్, ప్రాకారము, వెలియ ప్రాకారము, ఇన్నర్ కోర్ట్, తర్వాత పరిశుద్ధ స్థలము, హోలీ ప్లేస్, మోస్ట్ హోలీ ప్లేస్, అతి పరిశుద్ధ స్థలము. ఔటర్ కోర్ట్, ఇన్నర్ కోర్ట్, హోలీ ప్లేస్, దెన్ మోస్ట్ హోలీ ప్లేస్. వెలియ ప్రాకారము, తర్వాత పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఓకే, அந்த ஹோலி ప్లేస్కు మోస్ట్ హోలీ ప్లేస్కి ఇடையில ஒரு వెయిల్ இருந்தது. పరిశుద్ధ స్థలముకు అతి పరిశుద్ధ స్థలమునకి మధ్యలో ఒక తెర ఉంటుంది. ఫాదరుடைய பிரசன்ஸ் எங்க இருக்கு அப்படின்னா மோస్ట్ ஹோலీ ప్లేస్ல బిహైండ్ ద వెయిల్ இருக்கு. తండ్రి యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుందంటే ఈ యొక్క తెర వెనక అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. நாம் இப்படி கற்பனை பண்ணியோம். லெட் us imagine like this. మనం ఈ విధంగా అనుకుందాం, ఊహించుకుందాం. ఓకే, இந்த இடத்துல ஒரு ஸ்கிரீன் இருக்குன்னு வச்சுக்கோ. ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది. behind the screen, behind the veil, ఫాదరుடைய presence இருக்குன்னு வச்சுக்கோ. దాని వెనక తండ్రి యొక్క సన్నిధి ఉంది అనుకుందాం. இப்ப ఫాదరుடைய presence-కుள்ள పోறதுக்கு ஒரு access வேணும் நமக்கு. ఇప్పుడు ఆ తండ్రి యొక్క సన్నిధిలోనికి వెళ్ళడానికి మనకు ప్రవేశం కావాలి. அது என்ன செய்யப்படணும்? அது கிழிக்கப்படணும். అది ఏం చేయాలంటే ఆ తెర చినిగిపోవాలి. அந்த திரைச்சீலை, அந்த veil கிழிக்கப்படும் பொழுது we can have the access to enter into God's presence. ఆ యొక్క తెర అంటే ఆ ముసుగు చిరిగిపోయినప్పుడే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళడానికి మనకు ప్రవేశం దొరుకుతుంది. அந்த presence-ல தான் என்ன இருக்கு அப்படின்னா eternal pleasure இருக்கு. ఆ యొక్క సన్నిధిలో ఏముందంటే నిత్య సుఖములు కలవు. அங்கதான் பரிபூர்ண ஆனந்தம் இருக்கு. fullness of joy is there. అక్కడే సంపూర్ణమైన సంతోషం ఉంది. இதை விளங்கியிருப்பீங்கன்னு நினைக்கிறேன். ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఫాదరుடைய பிரசன்ஸ்ல தான் జాయ్ இருக்கு, ప్లెషర్ இருக்கு. తండ్రి యొక్క సన్నిధిలోనే సంతోషము, ఆనందము ఉన్నాయి. ஆனா ஃபாதருடைய பிரசன்ஸ்க்கு போறதுக்கு எது தடையா இருக்கு அப்படின்னா இடையில வெயில் இருக்கு. తండ్రి యొక్క సన్నిధిలోకి వెళ్ళడానికి ఏది అడ్డుగా ఉందంటే ఒక తెర అడ్డుగా ఉంది. இப்ப அந்த வெயில் என்ன செய்யப்படணும்? கிழிக்கப்படணும். ఇప్పుడు ఈ తెరని ఏం చేయాలంటే చింపాలి, పైనుంచి చిరిగిపోవాలి. It should be torn. అది పైనుంచి కింద వరకు చింపేయాలి. టేర్ பண்ணாதான் உள்ளர போக முடியும். దాన్ని చింపితేనే మనం లోపలికి ప్రవేశించడానికి అవుతుంది. இது எப்பொழுதும் நீங்க உங்க சிந்தையிலே நீங்க வைக்கணும். ఇది మీ ఆలోచనలోనే పెట్టుకోండి. ఇప్పుడు எப்படி அந்த வெயில் கிழிக்கப்படும்? ఈ యొక్క తెరని ఎలాగ మనం చింపగలం? எடுத்தோட சும்மா இருக்கிறப்ப அந்த வெயில் கிழிஞ்சிராது. அந்த ஸ்கிரீன், அந்த வெயில் சாதாரணமா இருக்கிறப்ப கிழிஞ்சிராது. అది సాధారణంగా ఉన్నప్పుడు దాన్ని చింపడానికి అవ్వదు. அந்த வெயில் எப்ப கிழியும் அப்படின்னா ఆ తెర ఎప్పుడు చిరుగుతుందంటే షేమ్, అవమానము,
క్రాస్, సిలువ, ஹாஸ்டிலிட்டி, తిరస్కారం. ரைசலோ. ప్రైజ్ ది లార్డ్. எப்பெல்லாம் நமக்கு என்ன வருதோ, ఎప్పుడు మనకి ఇవన్నీ వస్తాయో, எப்பெல்லாம் சிலுவை உண்டாகுதோ, நம்மளுடைய வாழ்க்கையில எப்ப சிலுவை உண்டாகுதோ, మన జీవితంలో ఎప్పుడైతే సిలువ ఉంటుందో, எப்பெல்லாம் ஷேம் உண்டாகுதோ, మన జీవితంలో ఎప్పుడైతే అవమానం ఉంటుందో, எப்பெல்லாம் హ్యూమిలియేషన్స్ வருதோ, ఎప్పుడైతే మనకి ఈ యొక్క తిరస్కారము అంతా లేకపోతే అవమానం వస్తుందో, எங்கெங்கெல்லாம் நம் கிரஷ் ஆகுறோமோ, ఏది విషయంలో మనం నలకొట్టబడుతున్నామో, எங்கெங்கெல்லாம் பீப்புள் நமக்கு ஈவிலா இருந்துகிட்டு நமக்கு ஹாஸ்டிலிட்டி பண்றாங்களோ, ఎక్కడైతే ప్రజలు మనకి కీడు చేస్తున్నారో, அந்த டைம் தான், that's the time. எதை வெயில கிழிக்கிறதுக்கு உண்டான நேரம் அதான். అదే తెర చినిగిపోయే సమయం. பிரியமானவர்களே, அதுவே எண்ட் இல்ல, అది అంతటితో ముగిసిపోలేదండి. அந்த வெயில கிழிச்சிட்டோம் அப்படின்னா உள்ளாரையா எங்க போயிடலாம் அப்படின்னா we can have the access to చింపివేయడంతోనే ఆగిపోలేదు. చింపివేయబడిందంటే దేవుని సన్నిధిలోనికి మనం ప్రవేశించేసాము. இதான் ஜீவ மார்க்கம். ఇదే జీవ మార్గం అంటే. ஃபாதருடைய பிரசன்ஸ்க்குள்ள போறதுக்கு இதான் வழி. తండ్రి యొక్క సన్నిధిలోనికి వెళ్ళడానికి ఇదే దారి. இதுதான் ஒரு சந்தோஷமா தனக்கு முன்பாக வைத்துக் கொண்டார். ఇదే ఆయన ముందు ఉంచుకున్న ఆనందము. ஓகே, நான் அது ஒரு எக்ஸாம்பிள், இதை நீங்க జీసస్னுடைய లైఫ్ல இருந்து உங்களுக்கு நான் காண்பிக்கிறேன். ఇంకొక ఉదాహరణ యేసు ప్రభు యొక్క జీవితం నుంచి నేను మీకు చూపిస్తాను. యేసుனுடைய లైఫ్ல இருந்து ஒரு சில காரியங்களை நாம் தியானிக்கலாம். యేసు ప్రభు యొక్క జీవితం నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. என்னென்ன వార్తలు వాసిచோம்? ఈ మనం ఏమేమి విషయాలు చదివామండి? షేమ్, అవమానము, క్రాస్, సిలువ, హాస్టిలిటీ, తిరస్కారం. he endured. ఆయన ఓర్చుకున్నారు. அவர் எதன் நிமித்தம் அப்படின்னா தனக்கு உண்டாக வைத்திருந்த சந்தோஷத்தின் நிமித்தம். దేని నిమిత్తం ఆయన ఓర్చుకున్నారంటే ఆయన ముందు ఉంచబడిన ఆనందము కొరకు. జీసస్నుடைய 30 years నాజరేతునుடைய లైఫ్, యేసు ప్రభు యొక్క 30 సంవత్సరముల జీవితం నజరేతులో ఎలా ఉందంటే, Psalm 69, కీర్తనలు 69వ కీర్తన, Psalm 69, 69వ కీర్తన. ఇది அவருடைய ఫ్యామిలీ, ఇది ఆయన కుటుంబం. 30 years அவருடைய நாசரேத்துனுடைய జీసస్னுடைய నాసరేతు அவருடைய ఫ్యామిలీ లైఫ్. 30 సంవత్సరములు నజరేతులో ఉన్న యేసు ప్రభు యొక్క కుటుంబ జీవితం. verse 7 and 8 లో వాసిக்கிறோம். 7, 8లో మనం చదువుతాం. నీ నిమిత్తము నేను నొందిన వాడనైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. ఓకే, 7 and 8ல எப்படி வாசிக்கிறோம் அப்படின்னா, 7, 8లో ఏ విధంగా మనం చదువుతున్నామంటే, அவருடைய நாசரேத்து ఫ్యామిలీ లైఫ్ అది. నజరేతులో యేసు ప్రభు యొక్క కుటుంబ జీవితం ఇది. அவருடைய இயேசு கிறிஸ்துக்கு இளைய சகோதரர்கள் உண்டு, 4 பேர் உண்டு. యేసు ప్రభుకి ఇంకా 4 సహోదరులు ఉన్నారు. அந்த 4 బ్రదర్స్ అన్బిలీవర్స్, విశ్వాసికాదవர்கள். ఆ 4 తమ్ముళ్ళు కూడా విశ్వాసం లేని వారు. அதாவது நாசரேத்தூரில் இருக்கிற வரைக்கும் அவர்கள் அவிசுவாசிகள். ఆయన నజరేతులో ఉన్నంత వరకు వాళ్ళు అవిశ్వాసులే. அவர்களுக்கு ஒரு அந்நியனை போல இருந்தார். వాళ్ళకి నేను అన్యుడనైతిని అంటున్నారు. அவரை డైలీ அவர் என்ன செஞ்சுக்கிட்டே இருந்தாங்கன்னா, அவரை நிந்திச்சுக்கிட்டே இருந்தாங்க. ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభు మీద నిందలేస్తూనే ఉంటారు. அது எப்படி அவரை நிந்திச்சிருக்க முடியும்? అది ఎలాగా ఆయన నిందించగలరు? நான் இப்படிதான் யூகிக்கிறேன். నేను ఈ విధంగా అనుకుంటున్నాను. ఇది என்னுடைய వ్యూ, என்னுடைய పర్స్పెక్టివ్. ఇది నా ఆలోచన. నేను దాని గురించి ఇలా అనుకుంటున్నాను. జీసస్னுடைய இளைய சகோதரர்கள், యేసు ప్రభు యొక్క చిన్న తమ్ముళ్ళు, அவங்களுடைய அந்த ஒரு ஸ்கூல் லைஃப்ல, స్కూల్ జీవితం అనుకుందాం, அந்த ஒரு 5 or 6 or 7ல జీసస్ குறித்து சில கேள்விகளெல்லாம் கேள்விப்பட்டிருப்பாங்க. వాళ్ళు 5, 6, 7 సంవత్సరాలప్పుడు యేసు ప్రభు గురించి కొన్ని విషయాలు వాళ్ళకి వినపడినాయి. జీసస్னுடைய యంగ్ బ్రదర్స్ 4 பேரும், యేసు ప్రభు తమ్ముళ్ళు 4. என்ன அப்படின்னா, ఏం విన్నారంటే, உங்க வீட்டில் இருக்கக்கூடிய உங்களுடைய எல்டர் பிரதர் இமானுவேல் ஜீசஸ் உங்களுடைய அம்மாவுக்கும் அப்பாவுக்கும் வித்தியாசமான முறையில பிறந்தவர்ங்கிறதான ஒரு கதையை கேட்டிருப்பாங்க. ఎలా అంటే, మీ ఇంటిలో ఉన్న మీ అన్న యేసు మీ అమ్మగారికి మీ నాన్నకి చాలా వ్యత్యాసంగా జన్మించాడు, ఆయన నార్మల్గా జన్మించలేదు అనే విషయాన్ని వాళ్ళ తమ్ముళ్ళు విన్నారు. அவருடைய பிறப்பின் வர்த்தமானத்தை குறித்து வெளியில நாசரேத்தூர்ல கேள்விப்பட்டிருப்பாங்க. ఆయన ఇచ్చే ప్రతి వర్తమానం గురించి నజరేతులో మొత్తం వినపడుతుంది. உடனே அவங்க பிரதர்ஸ் என்ன செஞ்சிருந்திருப்பாங்க? అప్పుడు వాళ్ళ తమ్ముళ్ళు వెంటనే ఏమనుకుంటారు, என்னடா நம்ம எல்டர் பிரதர் జీసస్ குறித்து, ఇమ్మానుయేల్ குறித்து என்னென்னమో డిఫరెంట్ స్టోరీస్ சொல்றாங்களே, ఏంట్రా ఇది యేసు గురించి మన అన్న గురించి ఏదేదో చెప్పుకుంటున్నారు ఏంటి? உடனே మమ్మీట మేరీట, మమ్మీ వాట్స్ దిస్, దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ వి హర్డ్, వాట్స్ ద రియల్ ఫ్యాక్ట్, టెల్ మీ. వాళ్ళ అమ్మాయిన మరియా దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏంటో వింటున్నాము, అసలు నిజమేంటి చెప్పు.
மேரி சொல்லி இருந்திருப்பாங்க. అప్పుడు మరియా చెప్పుండొచ్చు, see நான் ஹோலி ஸ்பிரிட்னால நான் கன்சீவ் ஆனேன், నేను పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించాను அப்படிங்கிற ஸ்டோரி எல்லாம் சொல்லி இருந்திருப்பாங்க. ఆ విధంగా కథ అంతా చెప్పుంటుంది. my dear brothers families, మా ప్రియమైన సహోదరులారా, కుటుంబాలారా, 4 பேர் விசுவாசிக்கல. 4 పేర్లు అవిశ్వాసులు. இந்த ட்ரூ ரியல் ஸ்டோரியை இயேசு கிறிஸ்துவுடைய இளைய சகோதரர்கள் நம்பல. నిజమైన ఈ కథని యేసు ప్రభు యొక్క సొంత తమ్ముళ్ళే నమ్మలేదు. தேவன் அப்படி வைத்திருந்தார். దేవుడు ఆ విధంగా చేశారు. எப்ப ஜீசஸ்னுடைய ரெசரக்ஷனுக்கு பிறகு அவர்களை விசுவாசிக்கிற அளவுக்கு பிதாவாகிய தேவன் 4 சகோதரர்களை அவிசுவாசிகளாக வைத்து வச்சிட்டார். యేసు ప్రభు పునరుద్ధారణైన తర్వాత వాళ్ళు విశ్వాసం ఉంచలాగన ఈ 4 తమ్ముళ్ళని అవిశ్వాసులుగానే తండ్రి అయిన దేవుడు అలా ఉంచారు. ఎస్ அவர்கள் அப்போஸ்தலரா மாறினாங்களாம் கேட்டா எஸ் அப்போஸ்தலரா மாறினாங்க. అవును, వాళ్ళు అపోస్తలుగా మారారంటే అపోస్తలుగా మారారు. எஸ் அவருடைய எபிஸ்டல்ஸ் நான் வாசிக்கிறோம். వాళ్ళు రాసిన పత్రికలు మనం చదువుతాం. எஸ் அவருடைய டெத் ரெசரக்ஷனுக்கு பிறகு அவரை விசுவாசித்தார்கள். ఆయన మరణము పునరుద్ధానము తర్వాత వారు విశ్వసించారు. ஆனா நாசரேத்தூர்ல விசுவாசிக்கல. కానీ వాళ్ళు నజరేతులో ఉన్నప్పుడు విశ్వాసులు కాదు వాళ్ళు. தேவன் அப்படி அவர் வைத்திருந்தார். దేవుడు ఆ విధంగా అలా చేశారు. இந்த అవిశ్వాసిகளோட సహోదరர்கள் మధ్యలో அவர் இருக்கும்படி வச்சிட்டார். అవిశ్వాసులైన సహోదరుల మధ్యలో ఆయన ఉంచారు. அப்ப எவ்வளவு நிந்தை இருந்திருக்கும். అప్పుడు ఎన్ని నిందలు భరించి ఉంటారు. పేరెంట్స్ జోసెఫ్ మేరీ ఎவ்வளவு కన్విన్స్ பண்ணாலும் బ్రదర్స్ విశ్వాసికలే. తల్లిదండ్రులు మరియా యోసేపులు ఎంత నమ్మించడానికి చెప్పినా గానీ వాళ్ళు విశ్వాసం ఉంచలేదు. అది எப்படி நம்ப முடியும்? అది ఎలా నమ్ముతాం? அது அது சூப்பர் நேச்சுரலா நடந்த காரியம். ఇదేదో అతీతంగా జరిగింది. இது யாருக்கும் விளங்கி வைக்க முடியாது. ப்ரூஃப் எல்லாம் கிடையாது. దీనికి రుజువులేవి లేవు కదా. ஓகே, அவர் விசுவாசிக்கல, వాళ్ళు నమ్మలేదు. இப்ப வெளியில எவ்வளவு நிந்தை இருக்கும். வெளியில బయట ఎన్ని నిందలు ఉన్నాయి చూడండి. జీసస్ மேல ஒரு நிந்தை இருந்துகிட்டே இருந்துச்சு. యేసు ప్రభు మీద అలా నిందలు పడుతూనే ఉన్నాయి. సన్ ఆఫ్ మేరీ, మరియ కుమారుడు, సన్ ఆఫ్ మేరీ, మరియ కుమారుడు. అదేనా సన్ ఆఫ్ మేరీ? అదేంటి మరియ కుమారుడు అంటున్నారు? திருமணத்துக்கு முன்னதாகவே கர்ப்பம் தாங்கினவள். ఎందుకంటే పెళ్లికి ముందే ఆమె గర్భం ధరించింది. யாரிடத்துல பிள்ளை பெற்றாலும் தெரியல. ఎవరి ద్వారా పిల్లను కన్నదో తెలీదు. இந்த ఇమానువెల్, இந்த జీసస్, ఈ ఇమాన్యుయల్ అనే యేసు సన్ ఆఫ్ మేరీ, మరియ కుమారుడు. வெளியில அவ்வளோ ஷேம் இருந்தது. బయట అంత సిగ్గు. 30 years full of shame. ఎంతో 30 సంవత్సరముల సిగ్గు ఆయనకి బయట. நான் நினைக்கிறேன், నేను అనుకుంటాను இந்த 4 பிரதர்ஸ்ல ఈ 4 సహోదరుల్లో போற போக்குல எப்படி வீட்டுக்குள்ள போகும்பொழுது వాళ్ళ ఇంట్లోంచి వచ్చి వెళుతున్నప్పుడు జీసస్ போகும்பொழுது என்ன செய்ய அப்படின்னு துப்பிட்டு கூட போயிருக்கலாம். యేసు ప్రభు వెళ్తుంటే ఆయన చూసి తూ అని ఊసి కూడా వెళ్ళిపోయి ఉంటారు. అయ్యి ఉండొచ్చు. நாம நினைச்சிட்டு இருக்கிறோம், మనం అనుకుంటా ఉన్నాం அண்ணா காய்பா அல்லது பிலாத்துனுடைய அரண்மனையில தான் தூணு துப்புனாங்கட்டு. అన్నా కైప அல்லது பைலட்டினுடைய கோர்ட்ல, அண்ணா ஹை பிரிஸ்டினுடைய கோர்ட்ல தான் காரி துப்பினார்கள் நம்ம வாசிக்கிறோம். అన్నా కైపలు అక్కడ పిలాతు యొక్క ప్రాంగణంలో అలాగా ఉమ్ము పూసినట్లు మనం చూస్తున్నాం. அதெல்லாம் நாசரேத்தூர்லயே, అది నజరేతులోనే జరిగింది. அவருடைய ఓన్ బ్రదర్సే, తన సొంత తమ్ముళ్లే చేశారు అలా. అని ఉమ్మోసారు. షేమ్, అవమానం. You are shame to my family. మా కుటుంబానికే నువ్వు అవమానంగా మారావు. You are shame to my family. మా కుటుంబానికే నువ్వు అవమానకరం ఉన్నావు. Praise Lord. Praise Lord. He endured. ఆయన ఓర్చుకున్నారు, సహించారు. He endured shame. ఆయన అవమానమును సహించారు. அப்பெல்லாம் என்ன ஆனிச்சு அப்படின்னா, అప్పుడు ఏమైందంటే ఫ్లెష్ங்கிற వెయిల్ టాన్ ఆనిச்சு. ఈ యొక్క మాంసము అనే ఈ యొక్క తెర అలా చిరిగిపోయింది. పితావే, తండ్రి, இந்த சூழ்நிலை, that's a way life, path of life, జీవ మార్గం. ఈ విషయంలో జీవ మార్గము నాకు దొరికింది. என்னுடைய flesh இந்த இடத்துல நான் என்ன செய்யணும், let me crucify it, let me tear my flesh அப்படினு கிழிச்சாரு. ఈ విషయంలో నేను నా యొక్క మాంసమును సిలువ వేస్తాను, దాన్ని అలా చింపుతాను అని చెప్పేసి ఆయన చింపేశారు. నాట్ వన్ డే, ఒక రోజు కాదు. His 30 years Nazareth life. ఆయన నజరేతులోని 30 సంవత్సరములు కూడా. அப்பெல்லாம் என்ன ஆகுது அப்படின்னா, మాంసమాగి తిరచిలి కిడికిరపలా ஒரு యాక్సెస్ கிடைக்குது ఫాదర్కుள்ள. అప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఆయన మాంసమును అలాగా చీల్చుకుంటున్నారో ఆ విధంగా తండ్రి యొద్దకు వెళ్ళడానికి ఆయనకు ప్రవేశం దొరుకుతుంది. அங்கதான் அவருக்கு ஆறுதல் உண்டாது. అక్కడే ఆయనకి ఆనందం, నెమ్మది ఉంది. அங்க தேவனை worship பண்றார். అక్కడ దేవుణ్ణి ఆయన ఆరాధిస్తున్నారు. அங்க ஃபாதரோடு கூட fellowship பண்றார். అక్కడ తండ్రితో సహవాసం చేస్తున్నారు. Praise Lord. Praise the Lord. Holy Spirit నాల நிறைறார். పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. இப்ப பொழுது விடிந்த உடனே மறுபடியும் அதே சகோதரரிடத்துல அன்பு கூர்னப்ப తర్వాత బయటకు వచ్చిన తర్వాత అదే సహోదరులను మనం ప్రేమించాలి. அவர்களுக்காய் జీవన கொடுக்கணும். వారి కొరకు వారి ప్రాణమును పెట్టాలి.
ప్రియమైన వారలారా, ఇది జీసస్ నుడే జీవ మార్గం. యేసు ప్రభు యొక్క జీవ మార్గం ఇది. ఓకే, నಮಗೆ వాసికిற జాన్ చాప్టర్ 6, యోహాను సువార్త 6వ అధ్యాయము. షేమ్, క్రాస్, హాస్టిలిటీ. అవమానము, సిలువ, తిరస్కారము. ஒரு முறை கூட பாவம் செய்யல. ఒక్కసారి కూడా ఆయన పాపం చేయలేదు. జాన్ చాప్టర్ 6, యోహాను సువార్త 6వ అధ్యాయము. నಮಗೆ వాసిக்கிறோம். దాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం. జీసస్ నుడే 12 అపోస్తలుల యేసు ప్రభు యొక్క 12 అపోస్తలులు వర్స్ 6 నుండి 17 వాసిக்கிறோம். జాన్ చాప్టర్ 6 వర్స్ 17. 6వ అధ్యాయము 70వ వచనంలో మనం చదువుతాం. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. உங்களுக்குள்ளும் ஒருவன் பிசாசா இருக்கிறான். మీలో ఒకరు సాతానుగా అయ్యాడు. இது எப்ப கிட்டத்தட்ட ఇది ఎప్పుడు జరిగింది? முதல்ல ஜீசஸ் யாரை செலக்ட் பண்ணல அப்படின்னா, ஒரு திருடனையும் ஒரு பிசாசா இருக்கிறவனே ஆரம்பத்தில் அவர் செலக்ட் பண்ணல. యేసు ప్రభు మొదట్లో ఒక దొంగనో లేకపోతే ఒక పిశాచనో సెలెక్ట్ చేసుకోలేదు. அவருடைய చూస్ பண்ணதுல பிரச்சனை இல்லை. ఆయన ఎంచుకోవడంలో సమస్య లేదు అక్కడ. ஏன்னா ஹோல் நைட் he spent in prayer. ఎందుకంటే ఒక రాత్రి అంతా ప్రార్థనలో గడిపి తర్వాత శిష్యుల్ని ఎంచుకున్నారు. அந்த 12 பேரை தெரிந்து கொள்வதற்கு அவர் முழு பிரயாசப்பட்டு தேவ சித்தத்தின்படி அவர் தெரிந்து கொண்டார். ఆ 12 మందిని తెలుసుకోవడానికి ఎంతో వేచి ఉండి దేవుని సన్నిధిలో ఆయన తెలుసుకున్నారు. அவன் அப்படியே ஒரு 1 or 1.5 years கழிச்சு என்ன ஆயிட்டானே, he became the traitor. அவன் துரோகி ஆனான். ఆ విధంగానే సంవత్సరం తర్వాత ఏమైందంటే ఆయన ద్రోహిగా మారాడు. ஒரு வருஷம் 1.5 வருஷத்துக்குள்ள இருக்கலாம். ఒక సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. మీది ఇరుకు 2 வருஷம் తర్వాత ఉన్న 2 సంవత్సరాల సంగతి ఏంటి? என்னவா இருக்கிறான்? అప్పుడు ఈయన ఏమై ఉన్నాడు? உங்களுக்குள்ளும் ஒருவன் பிசாசா இருக்கிறான். మీలో ఒకడు సాతాను. జాన్ చాప్టర్ 12 వాసిக்கிறோம். యోహాను సువార్త 12లో మనం చదువుతాం. அவன் திருடனா இருக்கிறான் వాసిக்கிறோம். ఆయన దొంగగా ఉన్నాడు అని చదువుతాం. ఓకే, திருடனா இருக்கிறான், దొంగగా మారాడు, பிசாசா இருக்கிறான், సైతానుగా మారాడు. இப்ப ஜீசஸ்னுடைய டெம்ப்டேஷன் அவருக்குள்ள, அவர் நம்மை போலதான் பாடுள்ள மாம்சத்தில் இருந்தார். ఇప్పుడు యేసు ప్రభు యొక్క శోధన గురించి చూద్దాం. ఆయన కూడా మనలాగా శరీరంతోనే ఉన్నారు కదా. నిశ్చయమా அவருடைய டெம்ப்டேஷன் என்னவா இருந்திருக்கும் அப்படின்னா, ఆయనకి నిజంగా ఈ శోధన ఎలాగ వచ్చి ఉంటదంటే, பிதாவே, తండ్రి, இவன் திருடனா இருக்கான், ఇప్పుడు ఈయన దొంగగా ఉన్నాడు, இவன் பணத்தை திருட ஆரம்பிச்சிட்டான், ఈయన దొంగతనం చేయడం, డబ్బులు దొంగతనం చేయడం మొదలు పెట్టాడు, మనీ మ్యాటర్స్లో ఫెయిత్ఫుల్నెస్ இல்ல, డబ్బు సంబంధం విషయంలో నమ్మకంగా లేడు, இவன் பிசாசா இருக்கிறான், ఈయన సాతానుగా మారాడు, நான் இவனை புறம்பாக்கணும்னு நான் நினைக்கிறேன், ఈయన తోసివేయాలని నేను అనుకుంటున్నాను, இவனை வெளியில தள்ளணும்னு நினைக்கிறேன், ఈయన బయటికి తోసివేయాలని నేను అనుకుంటున్నాను. What should I do? నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను என்ன செய்ய? నేను ఏం చేయాలి? ఓకే, జాన్ చాప్టర్ 6 లో, అది యోహాను సువార్త 6లో మనం చదివాం. వర్స్ 37, 6:37లో మళ్ళీ మనం చూద్దాం. తండ్రి, నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. వర్స్ 38లో, నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఓకే, వర్స్ 39లో, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంచు దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. 37, 38, 39 முதல்ல 37ல என்ன இருக்கு அப்படின்னா, 37, 38, 39, 37లో ఏముందంటే, நிச்சயமாய் ஜீசஸ்னுடைய அவர் எப்படி சோதிக்கப்பட்டார் அப்படின்னா, இந்த திருடினதான ஜூடாஸை வெளியில தள்ளணும் அப்படிங்கறதா జీసస్னுடைய சித்தம். నిజంగా యేసు ప్రభు ఏ విధంగా శోధించబడ్డారంటే, దొంగ అయిన ఈ యొక్క యూదాను బయటకు త్రోసివేయాలి. நீங்களும் நானும் சோதிக்கப்பட மாட்டோமா? నువ్వు నేను ఆ విధంగా శోధింపబడమా? இப்படிப்பட்ட திருடனா இருக்கிறவனை வெளியில தள்ளணும்னு நம்ம நினைக்க மாட்டோம். ఇలాంటి దొంగగా ఉన్నవాడిని బయటకు తోసివేయాలని మనం అనుకోమా? జీసస్ நம்மை போலதான் மாம்சத்தில் இருந்தார். యేసు ప్రభు మనవలే ఆయన ఈ మాంసములోనే ఉన్నారు. ఓకే, అది யாருடைய சித்தம்? అది ఎవరి చిత్తము? జీసస్னுடைய will. అది యేసు ప్రభు యొక్క చిత్తం. జీసస్னுடைய will என்ன? యేసు యొక్క చిత్తం ఏంటి? జూడాస வெளியில தள்ளணும், యూదాను బయటకు త్రోసివేయాలి. ఓకే, ఫాదరుடைய will என்ன? ఇప్పుడు తండ్రి చిత్తం ఏంటి? 39లో, మై డియర్ సన్, నా ప్రియ కుమారుడా, కడసి నాள் மட்டும் அவனோட వర్క్ பண்ணு, ఆఖరి దినం వరకు తనతో నువ్వు పనిచేయి, அவனை இழந்துராதே, దాన్ని ఆయన విడిచిపెట్టొద్దు, పోగొట్టుకోవద్దు. దట్స్ ఫాదర్స్ విల్. అది తండ్రి చిత్తము. அவனை நான் இழக்க விரும்பல, ఆయన్ని బయటకు తోసివేయడానికి ఇష్టపడలేదు. దుర్మార్గన్ తన పాపத்திலேயே మరిக்கிறது சித்தம் இல்ல. దుర్మార్గుడు తన పాపంలోనే చనిపోవడం దేవుని చిత్తము కాదు. ஜூடாஸ் தன் பாவத்துல மரிக்க வேண்டாம், యూదా తన పాపంలో చనిపోకూడదు, కడసి மட்டும் அவனோட వర్క్ பண்ணு, ఆఖరి దినం వరకు తనతో పనిచేయి. అది ఫాదర్స్ విల్, ఆ తండ్రి చిత్తం. జీసస్னுடைய will,
యేసు ప్రభు చిత్తం இந்த திருடனை வெளியில தள்ளணும். ఈ దొంగను బయటికి తోసేయాలి. See, that is cross. అదే సిలువ అంటే. இதான் cross. అదే సిలువ అంటే. జీసస్னுடைய will என்ன சொல்லுது? యేసు ప్రభు యొక్క చిత్తం ఏం చెప్తుంది? జూడాస cast out பண்ணணும். యూదాను బయటికి తోసివేయి. ஃபாதருடைய will என்ன? తండ్రి చిత్తం ఏంటి? verse 39 39లో మనం చదువుతాం. கடைசி நாள் மட்டும் அவனோட work பண்ணு. ఆఖరి దినం వరకు తనతో పంచే. அவன் அன்பு கூறு. తనకి ప్రేమ పంచు. endure in love. ప్రేమతో సహించు. நன்றி கெட்ட துரோகிய என்ன செஞ்சிரு? அன்பு கூர்ந்துரு. ఎంతో నమ్మక ద్రోహంగా ఉన్న అతనికి నువ్వు ప్రేమను పంచు. కடைசி వరకు వర్క్ பண்ணு. ఆఖరి దినం వరకు తనతో పంచే. endure in love. ప్రేమలో సహించు. till the end. ఆఖరి వరకు. కాంట్రరీ అవుదు బార్. ఇక్కడ ఈ రెండిట్లకి పడట్లేదు చూడండి. என்னுடைய will வேற, ஃபாதருடைய will வேற. నా చిత్తం వేరే, తండ్రి చిత్తం వేరే. இப்ப verse 38 வாசிக்கிறோம். ఇప్పుడు 38 చదువుతున్నాం. இப்ப என்ன சொல்றார்? இப்ப ஜீசஸ் என்ன சொல்றார்? ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నారు? ஆண்டவரே என் சித்தத்தின்படி அல்ல. తండ్రి నా ఇష్టము కాదు. ఓకే నా unto the till the end நான் work பண்ணுவேன். నేను ఆఖరి దినం వరకు పనిచేస్తాను. நான் அவனை work பண்றேன். నేను చేస్తాను ఆఖరి వరకు. அவன் இடத்துல நான் அன்பு கூர்றேன். నేను తనకి ప్రేమను పంచుతాను. அவனை நான் நேசிக்கிறேன். నేను తన ప్రేమిస్తాను. அவன் கால் கழுவுறேன். తన కాళ్ళు కడుగుతాను. அவனை நான் நேசிக்கிட்டோம். ఆ విధంగా ప్రేమిస్తాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. இப்படிதான் ஜீசஸ் தன்னுடைய லைஃப்ல அவர் சிலுவையை சுமந்தார். ఈ విధంగా యేసు ప్రభు తన జీవితంలో సిలువను సహించారు. பிரியமானவர்களே, இயேசுவை நாம் நோக்கி பார்ப்போம். ప్రియమైన వారలారా, యేసు వైపు చూసి మనం ముందుకు పరిగెడదాం. முடிவு பரியந்தம் அன்பு நிலைச்சிருந்தார். ఆఖరి వరకు ప్రేమను పంచుతూనే ఉన్నారు. இப்படிப்பட்ட சூழ்நிலைகள் எல்லாம் என்ன பண்ணுது அப்படின்னா, இந்த ஹாஸ்டிலிட்டியா இருக்கட்டும், இந்த கிராஸா இருக்கட்டும், இந்த ஷேம் எல்லாம் என்ன செய்யுது அப்படின்னா, ஃபிளஷை கிழிக்கும் பொழுது ఇటువంటి పరిస్థితులు అంటే ఈ యొక్క అవమానం అవ్వచ్చు, సిలువ అవ్వచ్చు, తిరస్కారం అవ్వచ్చు, ఈ యొక్క మన యొక్క మాంసమును అలాగ చీల్చినప్పుడు நாம் அதுவே எண்டில் பிரியமானவர்களே, అదే అంతము కాదండి. அந்த ஃபிளஷை கிழிக்கும் பொழுது நம்ம எங்க உள்ளார பிரவேசிக்கிறோம் அப்படின்னா, பிதாவுடைய சமூகத்துல பிரவேசிக்கிறோம். ఈ యొక్క మాంసం అలా చింపినప్పుడు ఏమవుతుందంటే మనం తండ్రి యొక్క సన్నిధిలో ప్రవేశిస్తాం. பிதாவை நாம் தரிசிக்கிறோம். తండ్రిని మనం చూస్తాం. பிதாவினிடத்துல ஃபெலோஷிப் பண்றோம். తండ్రితో మనం సహవాసం చేస్తాం. பிதாவோடு கூட நாம் ஐக்கியப்படுறோம். ఆయనతో మనం ఐక్యం గలవారమై ఉంటాం. సో ఇதான் జీవ మార్గం. ఇదే జీవ మార్గం అంటే. இப்படிதான் ஜீசஸ் அது வழியா கடந்து போனார். యేసు ప్రభు ఆ విధంగానే ఆ మార్గంలోనే వెళ్ళారు. அதனாலதான் வேதம் சொல்லுது லுக் அன்டு ஜீசஸ். అందుకే వాక్యం చెప్తుంది యేసు వైపు చూచుచు అని. இது ஓல்ட் கவெனன்ட்ல வாழ்ந்தவர்களுக்கு சாத்தியம் இல்ல. ఇది పాత నిబంధనలో అసాధ్యము. ఓకే, వన్ మోర్ థింగ్. ఇంకొకటి చూద్దాం. లాస్ట్ అవర్ వర్స్ சொல்லி நான் முடிக்க விரும்புகிறேன். ఆఖరిగా ఒకటి చూపించి ముగించాలనుకుంటున్నాను. Proverbs chapter 14. సామెతలు 14వ అధ్యాయం వైపు తిప్పుదాం. Proverbs chapter 14. సామెతలు 14వ అధ్యాయము 22వ వచనం వైపు తిప్పుదాం. நல்ல ஒரு వచనం. చాలా మంచి మాట ఇది. కీడు కల్పించువారు తప్పిపోవుదురు, మేలు కల్పించువారు కృపా సత్యములు నొందుదురు. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, இந்த இடத்துல ஜீசஸ் கல்வாரியில இது கெத்செமனேல அவர் என்னத்தை யோசிச்சிருந்திருப்பார்? యేసు ప్రభు గెత్సెమనేలో ఏ విధంగా ఆలోచించుంటారు? గెత్సెమనే குறித்து நம்முடைய மூத்த சகோதரர் மூலமாய் நாம் நிறைய கேள்விப்பட்டிருக்கோம். ఈ గెత్సెమనే గురించి మన పెద్దల ద్వారా పెద్ద ద్వారా మనం ఎంతో విన్నాం. జాక్ మూలమాய் நாம் జాక్ పునన్ గారి ద్వారా మనం ఎంతో విన్నాం. కప్ என்னங்கறத நாம் தியானிச்சிருக்கோம். ఆ కప్ అంటే ఏంటి అనే దాని గురించి మనం విన్నాం. இந்த காரியத்தை நாம் சேப்போம். இந்த காரியத்தை நாம் தியானிப்போம். ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. యేసు என்னத்தை யோசிச்சார் அப்படின்னா, தீமையை யோசிக்கல. యేసు ప్రభు ఏం ఆలోచించారంటే ఆయన కీడు యోచించలేదు. தீமையை யோசிச்சிருந்தாருன்னா அவர் தவறி இருப்பார். కీడు కల్పించేవారు తప్పిపోతారు. கல்வாரி இது கெத்செமனேல ஜீசஸ் இருக்காரு. ఇప్పుడు గెత్సెమనేలో యేసు ప్రభు ఉన్నారు అక్కడ. இன்னும் கொஞ்ச நேரத்துக்குள்ளார ஜூடாஸ் வரப்போறான். ఇంకో కొంచెం సమయంలో యూదా అక్కడికి రాబోతున్నాడు. அவரு தீமையை யோசிச்சிருந்தாருன்னா தவறி இருப்பார். ఆయన కీడు కనుక ఆలోచించుంటే ఆయన తప్పిపోయేవాళ్ళే. ஆண்டவரே, తండ్రి நான் நன்மையை யோசிக்கிட்டோம். దేవా, నేను మేలు ఆలోచించాలి, எனக்கு கிருபையை கொடுத்துருங்க, నాకు కృప ఇవ్వండి. நான் உன்னை நன்றி கெட்ட துரோகி அப்படின்னு நான் சொல்லிடக்கூடாது. నేను అతను చూసి అపనమ్మకమైన వాడు ద్రోహి అని నేను చెప్పకూడదు. మై ఫ్రెండ్, స్నేహితునే அப்படின்னு நான் சொல்லணும். నేను స్నేహితుడా అని తను పిలవాలి. எனக்கு கிருபையை கொடுத்துருங்க, దానికి కృపనివ్వండి, என்னை பலப்படுத்திருங்க, నన్ను బలపరచండి. என்னை விற்று போட்ட என்னை 30 காசுக்கு என்னை விற்று போட்டதான அந்த துரோகியை நான் என்ன செய்யட்டும் அப்படின்னா, நான் స్నేహితునేன்னு சொல்லணும். 30 వెండి నాణాలకి నన్ను అమ్మేసిన ఈ ద్రోహిని నేను ఏమని పిలవాలంటే స్నేహితుడా అని పిలవాలి. என்னுடைய லாஸ்ட் என்கவுண்டர்,
నా ఆఖరి తను కలుసుకోవడం అదే. இப்பதான் நான் என்ன செஞ்சேன், அவனுடைய காலெல்லாம் நான் கழுவுனேன். ఇప్పుడే నేను ఏం చేశానంటే తన కాళ్ళు కడిగాను, அவனுக்கு நான் போஜனம் பண்ணேன், తనకి భోజనం పెట్టాను. ஓகே. இப்ப கடைசி என்கவுண்டர் நான் அவனை சிநேகிதனேன்னு சொல்லிடணும். ఆఖరిగా తను దర్శించిపోతున్నాను, తన స్నేహితుడా అని నేను చెప్పాలి. அவன் செய்த தீமையை நான் யோசிக்க கூடாது, అతను చేసే కీడు గురించి నేను ఆలోచించుకోవాలి, நான் நன்மையை யோசிக்கணும். నేను మేలు ఆలోచించాలి. என்ன பரிசுத்த ஆவியினால் என்னை நிரப்பிடுங்க, నన్ను పరిశుద్ధాత్మతో నింపు. என்ன தேவ அன்பினால் என்னை நிரப்பிடுங்க. దేవా నీ యొక్క ఆత్మ చేత నన్ను నింపు, ఆ ప్రేమ చేత నన్ను నింపు. அப்படி ஒரு ஜெபித்த அந்த ஜெபத்துல தான் அவருடைய பிளட் வெசல்ஸ் எல்லாம் வெடிச்சிருச்சு. ఆ విధంగా ఆయన ప్రార్థన చేసినప్పుడే ఆయన చెమట రక్తము కింద మారింది. பாவத்துக்கு விரோதமாய் போராடினவர், ఆయన పాపముకు విరోధముగా పోరాడారు. ஆண்டவரே நான் இங்க இருந்து நான் போறப்ப எல்லாம் நான் நன்மையவே செய்யணும், నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అంతా మేలే చేస్తూ వెళ్ళాలి. மல்குஸ்னுடைய காதை நான் நன்மை செய்யணும், நன்மை செய்தார். ఆ యొక్క సేవకుడు చెవు మిలికి అనే సేవకుడు చెవు తెగిపోయినప్పుడు తనకే మేలే చేశాడు. யூதாசை நான் அன்பு கூறணும், యూదాన్ని నేను ప్రేమించాలి. நான் பேதுருவை நான் கம்பேஷனேட் லுக் பார்த்து பேதுருவை நான் மன்னிக்கணும். నేను ఎంతో ప్రేమతో కలిగిన ఒక చూపు చూసి పేతురును మన్నించాలి. நான் சிலுவையில் இருக்கிறப்ப எல்லாரையும் நான் மன்னிக்கணும். నేను సిలువ మీదకి వెళ్ళినప్పుడు అందరిని క్షమించాలి. கல்லனை நான் ரட்சிக்கணும், ராபரை ఆ యొక్క దొంగని నేను రక్షించాలి. எல்லாம் எவ்வளவு இருக்கு பாரு, எவ்வளவு நன்மைகள் அவருக்கு இருக்குன்னு. ఇక్కడ చూడండి ఎన్ని మేళ్లు చేస్తున్నారు ఆయన. இந்த நன்மைகள் எல்லாம் அவர் அந்த గెత్సెమనేలో அவர் யோசிச்சு கொண்டிருந்தார். ఈ యొక్క గెత్సెమనేలో ఈ యొక్క మేళ్ళన్నిటి గురించి ఆయన తలుచుకుంటూ ఉన్నారు. ప్రియమానవులే, ప్రియమైన వారలారా, ఇదా நம்மளுடைய முன்னோடினவர், ఇదే మన ముందు నడిచిన వారు, ఫోరన్నర్. ఆయన మన ముందు పరిగెత్తిన వారు. அவர் சிலுவையை சகித்தார், அவமானத்தை சகித்தார், பகைமையை హాస్టిలిటీ సహితారు. ఆయన అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఆయన తిరస్కారమును భరించారు. அவரே நாம் நினைத்துக் கொள்வோம், ఆయన్నే మనం చూసుకుంటూ తలంచుకుందాం. எதன் பொருட்டு இவைகளெல்லாம் சகித்தார்? ఆయన దేన్ని చూసి ఇవంతా సహించారు? తనకు முன்பாக இருந்த சந்தோஷத்தின் பொருட்டு, ఆయన ముందు ఉంచబడిన ఆనందము కొరకు. இந்த உபத்திரவங்கள் எல்லாம் என்ன செய்யுது அப்படின்னா நம்மளுடைய வெயில கிழிக்குது. ఈ యొక్క పరిస్థితులు, ఈ యొక్క శోధనలన్నీ ఏం చేసినాయి అంటే ఆ యొక్క తెరని చింపేసినాయి. ఓల్డ్ కవెనెంట్ல அது முடியல, అది పాత నిబంధనలో కుదరలేదు. అలాగా మోసెస్ ఎதை கிழிக்க முடிஞ்சிச்சுன்னா செங்கடல்ல ரெண்டா கிழிக்க முடிஞ்சிச்சு. మోషే ఏం చేశాడు అంటే రెడ్ సీ ఆయన ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చగలిగాడు. ஆனா தன்னுடைய கோபத்தை என்ன செய்ய முடியல, அவரால் கிழிக்க முடியல. కానీ తనలో ఉన్న కోపాన్ని ఆయన చింపలేకపోయాడు. మోసెస్కు முன்னால ரெண்டு இருக்கு, మోషే ముందు రెండు ఉన్నాయి. అక్కడ ஒன்னு ఫ్లెష్ங்கிற వెయిల్, తర్వాత తన యొక్క మాంసము అనే ఒక తెర ఉంది. అక్కడ కண்ணுக்கு முன்னால ஒரு ரெட் சீ, తన కళ్ళ ముందు ఎర్ర సముద్రం ఉంది. ஒரு கோலை எடுத்தார், ఒక కర్ర తీశారు, செங்கட ரெட் சீ ரெண்டா பிளந்துட்டார். ఆ యొక్క ఎర్ర సముద్రమును రెండుగా చీల్చేశారు. ஆனா மோசஸ்னால என்ன செய்ய முடியலன்னா தன்னுடைய ఫ్లెష్ கிழிக்க முடியல. కానీ మోషే ఏం చేయలేకపోయాడంటే తన మాంసమును చింపలేకపోయాడు. అదా ఓల్డ్ కవెనెంట్, అది పాత నిబంధన. దావీదు కూడా ஒரு లయனை ரெண்டா கிழிச்சார், ఒక సింహాన్ని రెండుగా చీల్చాడు. ஆனால் தன்னுடைய இருக்கக்கூடியதான இந்த லஸ்ட் என்ன செய்ய முடியலன்னா அவரால் கிழிக்க முடியல. తనలో ఉన్న ఇచ్ఛను తను చింపలేకపోయాడు. பத்சேபாளிடத்தில் பார்க்கக்கூடியதான அந்த கண்கள் இச்சை என்ன செய்ய முடியல, கிழிக்க முடியல. బత్షెబాను చూసే కళ్ళ నేత్రాశను ఆయన ఏం చేయలేకపోయాడంటే చింపలేకపోయాడు. எஸ், அவர்களால் ஓல்ட் கவெனன்ட் பீப்பிள், அவ்வளவுதான். వీళ్ళందరూ పాత నిబంధన మనుషులు అంతే. அவர்கள் நம்மை இல்லாதபடிக்கு அவர்கள் பூரணராகவில்லை. వారు మనం లేకుండా పరిపూర్ణ కాలేకపోయారు. அவர்கள் சிங்கத்தை கிழிக்க முடிஞ்சிச்சு, వాళ్ళు సింహాన్ని చీల్చగలిగారు, செங்கடலை கிழிக்க முடிஞ்சிச்சு, వాళ్ళు ఎర్ర సముద్రం చీల్చగలిగారు, ఫ్లెష్ கிழிக்க முடியல. కానీ వారికి మాంసమును చీల్చలేక, மாம்சமாகி திரைச்சீலையை கிழிக்க முடியல. మాంసము అనే వెయిల్, ఆయన మాంసము ఈ యొక్క తెరని వాళ్ళు చింపలేకపోయారు. ప్రియమానవులే, అది జీసస్ நமக்கு ఇనాగ్రేట్ பண்ணி கொடுத்தார். అది యేసు ప్రభు ఆయన ప్రారంభించి మనకి ఇచ్చారు. దట్స్ a way of life. ఇది జీవ మార్గం ఉంది అక్కడ. இந்த జీవ మార్గத்தின் வழியாக தான் நம்ம பிதாவினிடத்தில் நமக்கு access இருக்கு. ఈ జీవ మార్గము ద్వారానే తండ్రిని మనం చేరుకోగలం. அங்கதான் நம்மளுடைய eternal pleasure இருக்கு. అక్కడే మనకి నిత్య జీవము, నిత్య సంతోషములు ఉన్నాయి. మనీల இல்ல, మనీల கிடையாது. ధనములో నిత్య సంతోషం లేదు, సెక్స్ లో கிடையாது, సెక్స్ లో సంతోషం లేదు, హానర్ ఎంప్టీ కన్సిట్ లో సంతోషం இல்ல, ఈ యొక్క ఘనతల్లో సంతోషం లేదు. వేర్ ఇస్ గాడ్ ప్లెజర్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. ఈ యొక్క సంతోషం, నిత్య సంతోషం ఎక్కడున్నాయి అంటే దేవుని సన్నిధిలో. இந்த జీవ మార్గத்தில் కుమారుని పిன்பற்றி நாம் நடப்போம். ఈ జీవ మార్గంలో ఆ కుమారుని వెంబడించి మనం నడుద్దాం. நாம் ஜெபம் பண்ணுவோம், ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పితావే, ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, எங்களுக்கு ஒரு குமாரனை என்னுடைய மாதிரி எங்களுக்கு வைத்து வைத்திருக்கிறேன். నీ కుమారుని మా ముందు మాదిరిగా ఉంచారు. ஆண்டவரே, జీవ మార్గத்தை எங்களுக்கு அவர் திறந்து கொடுத்ததற்காக ஸ்தோத்திரம். జీవ మార్గమును వారు మాకు తెలియజేసినందుకే మీకు స్తోత్రములు. மாம்சமாகி திரைச்சீலை கிழிக்கிற ஆண்டவரே, இந்த வே ஆஃப் லைஃப்
జీసస్ ఇనాగ్రేట్ பண்ணதுக்காக స్తోత్రం செலுத்துகிறோம். ఈ యొక్క మాంసం అనే తెరని చింపి ఈ యొక్క జీవ మార్గమును మా కొరకు ప్రారంభించిన యేసు ప్రభువుని బట్టి మేము స్తుతిస్తున్నాం. ஆண்டவரே, இயேசு தனக்கு முன்பாக ஒரு சந்தோஷத்தை பிதாவினுடைய பிரசன்ஸ் வச்சது போல நாங்களும் எங்களுடைய சூழ்நிலைகளில் பிதாவினுடைய பிரசன்ஸ் வைக்கிட்டோம். యేసు ప్రభు ఎలా అయితే తన ముందు తండ్రి యొక్క సన్నిధిని సంతోషాన్ని ఉంచుకున్నారో మేము కూడా ఆ విధంగానే ఉంచుకోవడానికి సహాయం చేయండి. యేసు నామத்தில் பிதாவே. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.